మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయుట వచ్చితినని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. మత్తయి సువార్త 20:28. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చినని చెప్పెను. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చెప్పుకుందాము. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కనికర సంపన్నుడా, వందనాలు, స్తోత్రాలు. మీ ఉచితమైన కృపను బట్టి మా జీవితాలలో అనుగ్రహించిన మరొక పునరుత్థాన దినాన్ని బట్టి హృదయపూర్వకంగా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు పాడి మీ నామాన్ని మహిమపరిచాం. మీ లేఖనాలను ధ్యానించుకోవాలని ఆశపడుతున్నాం. మా వెనుకడిలోనికి తేబడిన లేఖన భాగాలను దీవించండి. ఈ లేఖనాలను బట్టి దీనుడను బలహీనుడను ప్రభా నేను మాట్లాడడానికై నిలబడబోతున్నాను. నన్ను ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు నా నోట నింపి మీరే మాట్లాడుకొని మహిమ ఘనత ప్రభావాల్ని పొందమని అడుగుతూ ఉన్నాను. చేర్చబడిన మా ప్రియులందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇంకెవరైనా వస్తుంటే త్వరపెట్టి తోడుకొని రండి. నిలిచిపోతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. అయినా చిన్న చిన్న కారణాలను సాకుగా పెట్టుకొని వారు ఆగిపోయి నీ ఆజ్ఞను మీరి దాని మీ కృప పొందలేకపోయేలా సాతానుడు వారిని దారి మళ్ళిస్తూ ఉన్నారు. కాబట్టి ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలు సాతాను నాకు కల్పిస్తూ ఉన్నాడు. వాడికి విజయం రానియను, నేను తప్పక ప్రభు సన్నిధికి వెళతాను అనేటువంటి దృఢమైనటువంటి చిత్తం నీ బిడ్డల్లో నూతనంగా పుట్టించి బలపరచాల్సిందిగా మిమ్మల్ని కోరుచు బ్రతిమాలుకుంటున్నాను. వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. కొద్ది సమయం తమ హృదయాలు, చెవులు నీ పరలోకపు గవిని వైపు కేంద్రీకరించేలాగున సహాయం చేయమని కోరుతున్నాను. మీ వాక్కు అది ఎలా వస్తుందో అలానే స్వీకరించేటువంటి విధేయతతో కూడిన మనస్సు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని కోరుచు బ్రతిమాలుకుంటూ ఉన్నాను. నిద్రాత్మల్ని, అంధకార శక్తుల్ని నజరేయుడని యేసు నామంలో బంధిస్తున్నాం. నన్ను, మమ్ములను, ఈ మందిరాన్ని, విద్యుత్, సౌండ్ సిస్టమ్ ఇవన్నీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామమునతిగా హెచ్చిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుంటూ మా ప్రభువు మా ప్రియ రక్షకుడునైన యేసునామాన అడిగి ఈ యొక్క మనవులన్నీ సమర్పించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఒక కొత్త పాట మనకి కానీ ఇది పాత పాటే, రాత్రి పాడాము. అది ఒకసారి మళ్ళీ నేర్చుకుందాము. చిన్న 4 వచనాలు ఉన్న పాట ఇది. 4 వచనాలు ఉన్నాయి. కొత్త పుస్తకాల్లో అయితే 641, దినమందిర ఎడిషన్ అయితే 628, పాత పుస్తకాలు అయితే 530. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి అంటూ మన పితరుడు అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రికలోని 11వ అధ్యాయము 1వ వచనాన్ని బట్టి రాయబడింది. యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదం. యేసు క్రీస్తుకే మనం శిష్యులం, మనుషులకు కాదు. పౌలు యేసుక్రీస్తుకి శిష్యుడు. పౌలు పోలి నడుచుకుంటాం అంటే యేసుక్రీస్తుకి శిష్యుల్లాగా నడుచుకోవడం అనేది దాని అర్థం. చక్క అందరూ నాతో కలపండి. చిన్న పాట, పెద్దదేం కాదు. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. మనమల్లరమును ఆయన సేవను ఏకమై
చేసెదము. మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును, అతి వేగముగా సేవ చేతుము. యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. అందరి ఎడల ప్రేమ చూపెదం, యేసు చెంతకు పిలిచెదము. అందరి ఎడల ప్రేమ చూపెదం, యేసు చెంతకు పిలిచెదము. అతి శీఘ్రముగా ఉత్సాహముతో రాజమార్గమును చూపెదము. మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును, అతి వేగముగా సేవ చేతును. యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. సాతాను దుర్గమును పడగొట్టి ఇక యేసు కొరకే జీవితుము. సాతాను దుర్గమును పడగొట్టి ఇక యేసు కొరకే జీవితుము. ఈ లోకమంతటన్ ప్రభు యేసు నామమున్ ఎల్ల వేళలందు చాటెదము. మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును, అతి వేగముగా సేవ చేతుము. యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. ప్రాణాత్మదేహములు ప్రభు సేవకే ఇక జీవించుట తన కొరకే. ప్రాణాత్మదేహములు ప్రభు సేవకే ఇక జీవించుట తన కొరకే అని నిశ్చయించుచు అందు నిలచియుండి ప్రభు దినమందు హర్షింతుము. మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును, అతి వేగముగా సేవ చేతుము. యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. Praise the Lord. Praise the Lord. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినటువంటి కారణాలు, ఎందుకు ఆయన ఈ లోకంలోనికి వచ్చారు అంటే, మొదట ఆయన ఈ లోకవాసి కాదా? కాదు. ఆయన దేవుడు కదా. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మనం 6 నుంచి చదువుతాం. ఆయన దేవుని కుమారుడయ్యుండి దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు అని అక్కడ రాయబడింది. అంటే ఆయన ఈ లోకవాసి కాదు, ఈ లోకాన్ని సృజించిన సృష్టికర్త. ఆయన దేవుడు, దేవుని కుమారుడు అనబడ్డాడు. కాబట్టి ఆయనతో పాటే సింహాసనం మీద కూర్చొని యావత్ సృష్టిని నడిపించేటువంటి ఒక గొప్ప బాధ్యత కలిగినటువంటి వాడు. మరి అలాంటి ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? వచ్చి మనకి ఏం చూపించాలని వచ్చాడు, ఏం బోధించాలని వచ్చాడు? ఈ దినాలలో చాలామంది ప్రభు ఏం చెప్పారో దానికి భిన్నంగా
తమ సొంత నడతలు నడుస్తున్నారు. ప్రభు చెప్పినటువంటి ప్రకారం, దేవుడిచ్చిన దర్శన ప్రకారం నడుచుకున్నటువంటి గొప్ప దైవజనులను కూడా విమర్శిస్తూ ఉన్నారు. యూట్యూబ్లో ఒక ఆయన్ని చూశాను. ఆయన భక్సింగ్ గారిని విమర్శిస్తూ ఉన్నాడు. భక్సింగ్ గారిని విమర్శిస్తూ ఉన్నాడు. యేసన్న గారిని విమర్శిస్తూ ఉన్నాడు. భక్సింగ్ గారు ఎన్ని సంఘాలు స్థాపించారు? అరౌండ్ ద ఇండియా అండ్ అరౌండ్ ద వరల్డ్ ఆల్సో కదా. భారతదేశం అంతటాను ప్రపంచంలో కూడా ఎన్నో సంఘాలను స్థాపించి ఎంతోమందిని ప్రభు అడుగుజాడల్లో నడిపించినటువంటి వాడు. యేసన్న గారి సంఘం అంటారు, యేసురత్నమయ్య గారి సంఘం అంటారు, లేకపోతే దేవదాసయ్య గారి సంఘం అంటారు. కానీ భక్సింగ్ గారి సంఘం అని అనరు. ఎందుకంటే దేవుడు ఆయనతో మాట్లాడి విధించిన షరత్ అది. నీ పేరున ఈ సంఘం ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఆయన పేరు పెట్టుకోలేదు. ప్రభు ఇచ్చినటువంటి ఒక క్రమం అది హెబ్రోను కేంద్రంగా నడిచింది. కాబట్టి ఇది హెబ్రోను సహవాసం అని పిలుచుకుంటారే తప్ప భక్సింగ్ గారి సంఘం అని ఎవరు ఎక్కడ కూడా పిలవరు. మనం కూడా వారిచ్చినటువంటి ఒక డిసిప్లిన్, ఒక క్రమం, అది ప్రభువే నేర్పిన క్రమం. మరి ఈ భక్సింగ్ గారిని విమర్శిస్తున్నటువంటి ఆయన ఏంటి, తెల్ల చొక్కా వేసుకుంటారు, తెల్ల ప్యాంట్ వేసుకుంటారు, నల్ల బెల్ట్ పెట్టుకొని ఇన్సర్ట్ చేస్తారు, భుజానికి ఒక సంచి తగిలించుకుంటారు అంటూ ఆ లక్షణాలన్నీ చూపెడతా ఉన్నాడు. పెళ్ళిళ్ళు చేయాలంటే కనిపెట్టు అంటారు, కనిపెట్టు అని అక్కడ వాళ్ళని ఇక్కడ వాళ్ళని చేస్తారు. ఏదైనా చేయాలంటే ప్రభు దగ్గర కనిపెట్టు అంటారు. మరి ప్రభు దగ్గర కనిపెట్టకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళి కనిపెడతావు? ఆయన సేవా జీవితం అంతా కూడా ప్రభు దగ్గర కనిపెట్టి ప్రభు ఏం చెప్పారో ఆ ప్రకారమే నడుచుకున్నాడు అన్న భక్సింగ్ గారు. అలా యేసుప్రభు ఈ లోకంలో తన చిత్త ప్రకారం ఆయన నడుచుకోలేదు, తండ్రి చిత్త ప్రకారమే ఆయన నడుచుకున్నాడు. తండ్రి ఏదైతే బోధించారో అదే ఈ లోకంలో ఆయన చెప్పిన వాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు తన సొంత ఉద్దేశాలు ఇక్కడ ఏమాత్రం కూడా నెరవేర్చలేదు. ఆయన చెప్పాడు కదా, మత్తయి సువార్త 5:17లో ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను. ఈ ధర్మశాస్త్రం ఆయన భక్తుడైన మోషే ద్వారా ఇవ్వబడినటువంటి ఒక తోరా. ఆ తర్వాత అనేక మంది పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అనేటువంటి వారి నోటి వెంట దేవుడు తన ఉద్దేశాల్ని వెలిబుచ్చాడు. ప్రవక్తలు చెప్పింది అదేమీ వారి సొంత మాట కాదు. ప్రభు ఏం చెప్పాడో అదే చెప్పారు వాళ్ళు. రాత్రి చెప్పుకున్నాం కదా, ప్రవక్తల నోటి వెంట వచ్చినటువంటి మాటలు వారి సొంత మాటలు కాదు. ప్రభు ఏది వారి నోట మాట ఉంచారో అదే మాట వాళ్ళు ప్రవచించారు. కాబట్టి ప్రవక్తలు చెప్పినా దేవుని మాటే, అలాగే ధర్మశాస్త్రం చెప్పినా దేవుని మాటే. ఈ దేవుని మాటను నెరవేర్చడానికి వచ్చాను తప్ప ఈ దేవుని మాటల్లో దేన్నైనా మోడిఫై చేయడానికి, మార్చి నా సొంత విధానాలకి దాన్ని సరి చేసుకుని నడవడానికి అయితే నేను రాలేదు. అందులో ఒక సున్న కానీ ఒక్క పొల్లు కానీ నెరవేరకుండా రద్దు చేయబడదు. అన్నీ నేను నెరవేర్చడానికి వచ్చానని చెప్పాడు ఆయన. యేసు ప్రభు చెప్పినటువంటిది ఏంటి? అదే మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మనం 5వ వచనం నుంచి చదువుతాము. పాస్టర్లని పేరు పెట్టకండి, బోధకులని పేరు పెట్టకండి, లేదా తండ్రులని గురువులని ఎవరికి పేరు పెట్టకండి. మీ గురువు లేదా మీ తండ్రి లేదా ఈ బోధకుడు ఆయన పరలోకమందు ఉన్నాడు అని యేసు ప్రభువే చెప్పాడు.
కాబట్టి మీరందరూ ఎవరు అంటే సహోదరి సహోదరులు అని ఆయన చెప్పిన మాట. ఈ భగత్ సింగ్ గారిని విమర్శించేటువంటి ఈ వ్యక్తి పాస్టర్ అని ముందు పెట్టుకుంటాడు పేరు. పాస్టర్ అని చెప్పి యేసుప్రభు చెప్పాడు కదా, నువ్వే యేసుప్రభు చెప్పిన ప్రకారం నువ్వు నడుచుకోవట్లేదు. కేవలం దేవుడు ఏది చెప్తే ఆ ప్రకారం నడుచుకున్నటువంటి ఈ ఆధునిక అపోస్తులుగా పేరు పొందిన భగత్ సింగ్ గారి సేవా పరిచర్యను ఆయన విమర్శిస్తూ ఉన్నాడు. అని మీరు ఆయన విమర్శిస్తున్నారు కదా అని మీరు అనుకోవచ్చు. నేను విమర్శించట్లేదు, జరిగింది చెప్తున్నాను. ఎవరికి పాస్టర్ అని పేరు పెట్టద్దు, బిషప్ అని పేరు పెట్టద్దు, తండ్రి అని పేరు పెట్టద్దు అని యేసుప్రభు ఆయన నోటితో ఆయనే చెప్తే మీరందరూ సహోదరులు కాబట్టి ముందు బ్రదర్ అని పెట్టుకోండి, సహోదరుడు అని పెట్టుకోండి అని చెప్తే ఆయన పాస్టర్ అని పేరు పెట్టుకుంటాడు ముందు. అంటే తని యేసుప్రభు మాట చొప్పున నడుస్తున్నవాడు కాదు, అందరినీ విమర్శిస్తున్నాడు. ఇక ఆయన ఇందులో చూస్తే అన్నీ విమర్శించడమే, ఆయన ఒక్కడే కరెక్ట్ అంట, అన్నీ విమర్శించడమే. చదువు రానిటువంటి వాళ్ళు ఎలా బోధకులు అవుతారు వీళ్ళు అని కూడా అంటాడు ఆయన. ఎందుకంటే దీన్ని అర్థం చేసుకోవడానికి చదువు కావాలి, బాగా చదువుకోకపోతే ఎలా చెప్తారు? బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళి అక్కడ 4 సంవత్సరాల పాటు శిక్షణ పొంది అప్పుడు వచ్చి బోధిస్తున్నారు అంటారు. వాళ్ళు సేవ చేస్తున్నారా, ఉద్యోగం చేస్తున్నారా? ఈ బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళిన వాళ్ళు ఏమన్నా ఇంటింటికి తిరిగి సువార్త ప్రకటిస్తారా? ఇబ్బందులు ఉన్నవారి దగ్గరికి వెళ్ళి ప్రభుని గురించి చెప్పి వారిని ప్రభు దగ్గరికి తీసుకొస్తారా? వాళ్ళు ఏదో ఒక చర్చికి పాస్టర్గా వెళ్ళిపోతారు, నెల జీతం తీసుకుంటారు. వాళ్ళు ఉద్యోగస్తులు, వాళ్ళు సేవకులు కాదు. ఆయన చెప్తాడనమాట, బైబిల్ ట్రైనింగ్ అయ్యి వస్తే తప్ప వాళ్ళు బైబిల్ని వివరించి చెప్పలేరు అంటాడు. మళ్ళీ ఆయన నోటితో ఆయనే అంటాడు, ఐఏఎస్ ఆఫీసర్లు కూడా బైబిల్ని బోధించలేరు అంటాడు. ఐఏఎస్ ఆఫీసర్లు కూడా బైబిల్ని పద్ధతిగా చదవలేరు, బోధించలేరు అని చెప్తాడు. అంటే చదువు బోధించడానికి పనికిరాదని ఆయన చెప్తున్నాడు కదా. బోధిస్తున్నారు అంటే బోధించే అతని సొంత ఉద్దేశం కాదు అనేటువంటి ఆ చిన్న విషయాన్ని మర్చిపోతాడు ఆయన. ఇక్కడ నిలబడేటువంటి వారు దేవుడు ఏం చెప్తారో ఏమి ఇస్తారో ఆ మాటను మట్టుకే మాట్లాడతారు. సొంత ఉద్దేశాలు కనుక వాళ్ళు చెప్తే ఖచ్చితంగా వాళ్ళు దేవుని సేవకులు కానీ కాదు. ఆయన ఆ రకం అంటే కొంచెం బాధ కలిగింది అన్న భగత్ సింగ్ గారిని ఆ రకంగా మాట్లాడుతుంటే, వాగ్దానాలు బైబిల్ ప్రకారమేనా? మనకి మొత్తం వాగ్దానాలు ఇస్తారు, ఇండివిజువల్ ప్రామిస్ కార్డులు ఇస్తాం కదా జనవరి 1వ తారీఖున, దాన్ని విమర్శిస్తున్నాడు. వాగ్దానాలు బైబిల్ ప్రకారం కరెక్టేనా? అసలు నీ బతికేదో నువ్వు నీ సేవేదో నువ్వు చేసుకోవడం మానేసి వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు, ఇదేనా నీ సంతంతను దారుణంగా విమర్శిస్తున్నాడు. అలాగే తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసుకొని నల్ల బెల్ట్ పెట్టుకొని సంచి తగిలించుకొని ఏదో ఇంటికి వెళ్ళిపోతారంట. ప్రార్థన చేస్తానమ్మా అంటారంట, ప్రార్థన చేస్తే వాళ్ళు కానుక ఇస్తారంట. ఈ రోజుల్లో 100కి ఏం విలువ లేదు, కనీసం 500 ఇస్తారు. ఆ ఇల్లు అయిపోయింది, మళ్ళీ ఇంకో ఇంటికి వెళ్తాడు. అలాగే 10 ఇళ్ళు తిరిగితే 5,000 వచ్చేస్తాయి. ఓ పెద్ద ఉద్యోగం కూడా రోజుకి 5,000 జీతం ఉందా? భలే ఉంది వెళ్ళి పని అంటున్నాడు ఆయన. యేసుప్రభువే చెప్పాడు, నీ కంటిలో దొల నంచుకొని ఎదుటివారి కంటిలో నలుసును ఎందుకు చూడాలనుకుంటావు? ఆ దూలాన్ని ముందు తీసేసుకో, అప్పుడు నీకు స్పష్టంగా కనపడుద్ది. అప్పుడు దేనైనా నువ్వు చెప్పచ్చు. నేను అడ్డంగా ఇంతలాగా దూలం పెట్టేసుకుని ఆయన భగత్ సింగ్ గారి పేరు పెట్టి మరి ఆయన ఆ రకంగా ఆయన మాట్లాడుతున్నాడు. మిస్టర్ జాన్ పాల్ ఆయన పేరు, జాన్ పాల్. మంచి పేరు పెట్టుకున్నాడు, జాన్ పాల్ మంచి పేరు. 2 పేర్లు అయ్యి, యోహాను భక్తుడు, ఆ తర్వాత పౌలు. ఇద్దరు కూడా ఎంతగానో తగ్గించుకున్నవారు, దేవుని ఎంతగానో హెచ్చించినవారు. వారికి ఉన్న విధేయత లేదు ఇతనికి, వారికి ఉన్న తగ్గింపు లేదు ఇతనికి.
యేసు ప్రభుకే బాప్తిస్మం ఇచ్చినటువంటి యోహాను కూడా తను గొప్పగా చెప్పుకోలేదు. ఆయన యొక్క కాలి చెప్పు వారు విప్పడానికి కూడా నేను అర్హుడిని కాదని ఆయన అంతగానో తగ్గించుకున్న ఆ యోహాను పేరెట్టుకున్నాడు ఆయన. అలాగే పౌలు కూడా చాలా తగ్గించుకున్నాడు. హింసకుణ్ణి, దోషకుణ్ణి, పాపిని నేను. అలాంటి నన్ను కూడా నా ప్రభు ఎంతో ప్రేమించాడు. ఇదిగో ప్రభు అనుభవించకుండా మిగిల్చిన శ్రమలు ఏమున్నాయో అవి నా వంతు అని చెప్పి చెప్పుకున్నటువంటి ఆయన పేరు, 2 పేర్లు కలిపి పెట్టుకున్నాడు, జాన్ పాల్. కానీ వారిద్దరిలో ఉండే ఒక్క లక్షణం కూడా ఆయనకి లేదు. కానీ ఆయన విమర్శించడం ఎంతవరకు సరైంది? సరికాదు కదా. అలా ఎవరూ విమర్శించకూడదు. దేవుడిచ్చిన తలాంతులను బట్టి, ఆ దేవుడిచ్చిన మాటను బట్టి వారు మాట్లాడగలుగుతారు. అయితే ఆయన చెప్పినట్టుగా కొంతమంది ఉన్నారు, ఇది బ్రతుకు తెరువుగా ఎంచుకున్న వాళ్ళు కొంతమంది ఉంటున్నారు. అందరినీ ఒకే గాడి కట్టకూడదు కదా. సులువుగా బతకడానికి ఇప్పుడు ఒక మార్గంగా చాలామంది ఎంచుకుంటున్నారు. ఓ పాట పాడడం నేర్చుకుంటే, 2 మాటలు చెప్పడం నేర్చుకుంటే వారు కూడా సాయం చేసి వెళ్ళిపోతున్నారు. అలాంటి వాళ్ళు ఉంటారు అక్కడక్కడ. అటువంటి వారిని అను వల్ల కాదు, ప్రభు సేవ చేయండి అని చెప్పు. అంతేగాని భగత్ సింగ్ గారిని విమర్శించడం, అది యేసన్న గారిని విమర్శించడం, దైవజనుడు అనడానికి యేసన్న గారిని సరిపోతారా అని అడుగుతున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన 6వ తరగతి 2 సార్లు చదివాడంట. 6వ తరగతి కూడా పాస్ అయినోడు ఎలా బోధకుడు అయిపోతాడు అంటూ ఆయన విమర్శించాడు ఆయన. మీరు చూడండి, నేను చెప్పిన ఏమి సొంత మాటలు కాదు. యూట్యూబ్లోకి వెళ్ళండి, జాన్ పాల్ అని ఎత్తుక్కోండి. అన్నీ విమర్శించడమే ఆయన పనులన్నీ. అందరినీ విమర్శించడం ఇదే పనిగా పెట్టుకున్నాడు. భగత్ సింగ్ గారిని కూడా అంటున్నాడు. అది నాకు చాలా బాధ కలిగినటువంటి విషయం. కనిపెట్టడం, దాన్ని తప్పుపడుతున్నాడు. కనిపెట్టడం, ప్రభు సన్నిధిలో కనిపెట్టు ఆయన చిత్తం కొరకు అని భగత్ సింగ్ గారు అంటుంటాడు. ఏంటి కనిపెట్టడం? ఎలా కనిపెడతాం? కూర్చుని వాక్యం చదువుకుంటా ఒక వ్యాపారం చేయాలనుకున్నాడు. ప్రభు భగత్ సింగ్ గారిని అడిగాడంట. ఆయనేమో అత్తగారిని బట్టుగా నువ్వు ఏం చేసేవాకు, ప్రభు సన్నిధిని కనిపెట్టు అన్నారంట. దాంతో ఈయనేమో రోజు ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుతున్నారంట. అయితే ఆయన వ్యాపారానికి సంబంధించినటువంటి ఒక వాక్య భాగం వచ్చిందంట. కాబట్టి దేవుడిని వ్యాపారం చేసామన్నాడు అని మొదలెట్టేసి అది చెప్పాడు ఆ భగత్ గారు. ప్రభు చిత్తం కొరకు కనిపెట్టు, ప్రార్థించు, ప్రభు మాట్లాడతాడు, నీకు చెప్తాడని చెప్పాడు ఆయన. అంతేగాని కళ్ళు మూసి తెరిచి బైబిల్ తెరిచి ఓహో ఈ వచనం నాకే అనుకున్న వాళ్ళ గురించి ఆయన చెప్పలే. ఈయన దాన్ని ఎంచుతాడు. మరి ఈ భగత్ సింగ్ గారు 1959వ సంవత్సరంలో అమెరికాలో మిన్నెసోటా అనే స్థలంలో ఒక స్నేహితునితో కలిసి ఆయన ఉండేవాడు. అంటే వాస్తవంగా జరిగినటువంటి సంగతి గ్రంథస్థం చేయబడింది. ఇది కల్పితం కాదు. పైగా ఆయన జీవించి ఉండగా చేసింది కూడా కాదు. ఆయన వెంట తిరుగుతూ జరిగినటువంటి సన్నివేశాలను సేకరించి గ్రంథస్థం చేశారు. 59లో మిన్నెసోటా అనేటువంటి అమెరికాలో ఒక ప్రాంతంలో ఒక స్నేహితునితో కలిసి ఉండేవాడంట. ఆ సమయంలో ఆయన జుట్టు పెరిగిందంట. జుట్టు పెరిగి చెవుల మీదకి వచ్చి చిరాకెడుతుందంట. దానికి కూడా ప్రభు దగ్గర అడిగేవాడంట ఆయన. ప్రభా, మరి జుట్టు పెరిగిపోయింది, మరి కత్తిరించుకుంటానికి నేను వెళ్దాం అనుకుంటున్నాను, వెళ్ళనా అని అడిగాడంట. అడిగితే ఆయన ఏం చెప్పాడంట, నువ్వు వెళ్ళొద్దు అన్నాడంట. నువ్వు ఇప్పుడు వెళ్ళొద్దు అన్నాడు. మానేశాడు. కొద్ది రోజులు గడిచాయి. గడితే మళ్ళీ అడిగాడంట. చాలా చిరాకు ఉంది ఆయన, జుట్టు పెరిగిపోయింది, నీ కత్తిరించుకుంటాకి వెళ్తాను అని అంటే, వెళ్ళు అని మళ్ళీ త్వరపెట్టాడంట. త్వరగా వెళ్ళు, నువ్వు త్వరగా వెళ్ళు అని చెప్పేసి త్వరపెట్టాడంట ఆయన్ని. త్వరపెడితే అప్పుడు ఈయన బార్బర్ షాప్కి వెళ్ళాడు. ఆ బార్బర్ షాప్ యజమాని బ్రూస్, అతని పేరు బ్రూస్. సాధారణంగా ఈ షాపులో ఎన్ని చైర్లు ఉన్నాయో అన్ని చైర్లోనూ ఉంటారు, బయట వెయిటింగ్ చైర్స్లో కూడా కూర్చొని ఉంటారు. అలాంటిది ఒక్కళ్ళు లేడంట, ఈ బ్రూస్ తప్ప. ఒక్క కస్టమర్ రాలేదంట, బ్రూస్ తప్ప.
అప్పుడు సీట్లో కూర్చున్నారు. ఆ బ్రూస్ ఏమో ఆయన కటింగ్ పని ఆయన చేస్తున్నాడు. చేస్తుంటే అప్పుడు భగత్ సింగ్ గారు ఏం చేశాడు, తన సాక్ష్యాన్ని చెప్పడం మొదలెట్ట అంట. నేను అమెరికా వాసిని కాదు, నేను ఇండియన్ని, ఇండియాలో ఒక సిక్కు కుటుంబానికి చెందినటువంటి వాడిని, నేను ఇంజనీరింగ్ చదివాను. ఇలా తను దేవుడు ఏ రీతిగా మార్చాడో, ఆయన ఇంజనీరింగ్ పట్టాలను చించేసి మరీ ప్రభు సేవ కోసం ఎలా సమర్పించుకున్నాడు, ఈ విషయాలన్నీ ఆయన మానాన్ని ఆయన చెప్తా ఉన్నాడు. ఇతనేమో జుట్టు కత్తిరిస్తూ ఉన్నాడు. ఆయన చక్కగా చాలా శ్రద్ధగా వింటూ వచ్చాడంట. అంతే, బ్రూస్ హృదయంలోకి ప్రభు వెళ్ళిపోయాడు. అక్కడ మోకరించి ప్రార్థన చేయమన్నాడంట. అయిపోయింది పని, మోకరించి ప్రార్థన చేయమ, సొంత రక్షకునిగా నేను అంగీకరిస్తున్నాను క్రీస్తుని. మరి ఇది క్రైస్తవ దేశమే, నేను క్రిస్టియన్ని, కానీ ఇలాంటి సాక్ష్యం నేను ఎప్పుడూ వినలేదు. ఈ రకంగా మార్పు చెందిన వారిని కూడా నేను చూడలేదు. మీరు ఏదో దేశాన్ని నుంచి వచ్చి, మీరు హిందూ దేశస్తులు అయ్యుండి, వేరే మతస్థులు అయ్యుండి కూడా ఈ రీతిగా రక్షింపబడి ఇలాంటి పని చేస్తూ ఉన్నారు. నేను క్రిస్టియన్ దేశానికి చెందినవాడిని అండి, నేను పుట్టుకతో క్రైస్తవున్న ఇన్ని కూడా ఈ రక్షణ అనుభవం మీకు మంచి సాక్ష్యం నాకు లేదు, చాలా మంచి మాటలు చెప్పారని చెప్పేసి క్రీస్తుని అంగీకరించడమే కాకుండా అక్కడ వెంటనే మోకరించి ప్రార్థన చేయండి నా కోసమని ప్రార్థన కూడా చేశాడంట. అయిపోయింది పని, ఇంకేం బయలుదేరుతూ డబ్బులు ఎంతమ్మా అని అడిగారంట. ఎంతమ్మా అని అడిగితే రెండు చేతులు జోడించి, అయ్యా ఈ డబ్బులదేముంది, వెలకట్టలేనటువంటి రక్షణ భాగ్యాన్ని మీరు నాకు ఇచ్చారు, మీరు నాకు చెప్పిన దాంతో పోల్చుకుంటే నేను మీకు చేసింది ఎంత, అది దయచేసి నాకేం మీరు ఇవ్వద్దు అని చెప్పి రెండు చేతులు జోడించి మరీ వేడుకున్నాడంట. మీరు నాకేమీ ఇవ్వద్దు, మీరు నాకు ఇచ్చింది చాలా ఎక్కువ అని చెప్పేసి అన్నాడు. చూడండి, మరి ఇక్కడ రెండు పనులు. అందుకుముందు తనకు తానే ఇల్లుంటే ఖచ్చితంగా డబ్బులు కట్టాలి. ఆడ హెయిర్ కటింగ్ వెళ్తే ఒక $10 వరకు చూసుకుంటారండి కటింగ్కి. $10. ఇప్పుడు $10 అంటే ఎంత, $870 చిల్లర. ప్రజెంట్ $870 చిల్లర అవుతుంది. మరి ఇన్ని డబ్బులు ఈయనకి మిగిల్చాడు, అక్కడ ఒక ఆత్మను రక్షించాడు. ఇప్పుడు దేవుని చిత్తం కొరకు కనిపెట్టి ఆయన నియమించినటువంటి సమయంలో వెళ్ళడం ద్వారా గొప్ప మేళ్ళు జరుగుతాయి. అలా ప్రతి విషయంలోనూ దేవుని చిత్తాన్ని తెలుసుకొని ముందుకెళ్ళినటువంటి ఆయన భగత్ సింగ్ గారు. ఈయనకి ఏముంది, ప్రభు సన్నిధిని కనిపెట్టాడా, నేను అందరినీ విమర్శించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నేను భగత్ సింగ్ గారిని విమర్శిద్దాం అనుకుంటున్నాను, ఏసన్న గారిని విమర్శిద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి ప్రభు సన్నిధిలో కనిపెట్టి వీళ్ళు విమర్శించు అని దేవుడు చెప్తే బయలుదేరాడా? అసలు తన స్థితే తనకు అర్థం కావట్లా. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడు, తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడని చెప్పిన ఆ ప్రాథమికమైనటువంటి బోధే ఆయనకి పట్టించట్లా. అది పట్టించుకుంటే ఎవరిని వేలెత్తి చూపుడో, తన స్థితి ఏంటో తను జాగ్రత్తగా చూసుకుంటాడు. ఏ వీడియో చూడండి, అన్నీ విమర్శలే. కాదేది విమర్శలకు అనర్హమైనటువంటి ఒక సూత్రాన్ని పట్టించుకున్నాడేమో. ఎంతమంది దైవజనులు ఉన్నారో ప్రతి వారిని వారి పద్ధతుల్ని నేను విమర్శిస్తూ మొదలెట్టాడు. పేరు మట్టుకు పాస్టర్ జాన్ పాల్. మరి పాస్టర్ ఎందుకు పెట్టుకుంటున్నాను, యేసుప్రభు వద్దని చెప్పాడు కదా, ఆయన మాట ప్రకారమే నడుచుకోకుండా సర్లేండి. మొత్తం మీద ప్రభు చూపించినటువంటి మార్గం, ఎందుకు ఇదంతా ఇంట్రొడక్షన్ చెప్పానంటే మీకు ప్రభు మనకి ఏం చెప్పాడు, ఏం నేర్పించాడు,
దాని ప్రకారం సేవకులైన వాళ్ళు ముందుకెళ్ళాల. ఆయన విమర్శించింది ఎవరిని? శాస్త్రుల్ని, పరిచయుల్ని విమర్శించాడు. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు, కానీ ఆ ప్రకారంగా వాళ్ళు నడుచుకోరు. కాబట్టి అలాంటి వాళ్ళని ఆయన విమర్శించాడు. మీరు సున్నం కొట్టిన సమాధులు అన్నాడు. పైకైతే మీరు చాలా తలతల మెరిచిపోతూ ఉంటారు, మంచి మంచి వస్త్రాలు వేసుకుని, ఆభరణాలు వేసుకుని, సింహాసనం మీద కూర్చొని, సామాన్య ప్రజానీకంతో మోయించుకుని మీరు ఊరేగుతూ ఉంటారు. కానీ మీ లోపల కుళ్ళుంది, దేవునికి చోట్లేదు, ఆయన బోధకు చోట్లేదు, మీరు ఏం బోధిస్తున్నారు ఆ ప్రకారంగా మీరు నడుచుకోరు అని చెప్పి వారిని విమర్శించాడు. అంతే తప్ప మరొకటి కాదు కదా. కాబట్టి ప్రభు విమర్శించలేదా, కాబట్టి నేను కూడా విమర్శిస్తున్నానంటే మరి ఆయనే రాళ్లతో కొట్టించుకోవడానికి అప్పచెప్పేసుకున్నాడు. నువ్వు అప్పచెప్పుకుంటావా? ఆయనే తన ఇల్లు విడిచిపెట్టేసి బయటికి వెళ్ళిపోయి ఎక్కడో ఒక బాడుకు ఒక కపెర్నహూములో ఒక గది తీసుకుని దాంట్లో ఉంటూ పొద్దున్న లేచి రాత్రి వరకు అలా తిరుగుతూ సువార్తను ప్రకటించుకుంటూ అందరినీ ధైర్యపరుస్తూ బలపరుస్తూ కుష్ఠరోగులు కూడా ప్రేమించి వారిని ఆలింగనం చేసుకుని వారికి స్వస్థతనిచ్చి ఇలాంటి పనులన్నీ ఆయన చేసుకుంటూ వచ్చాడు కదా. ఎంత తగ్గింపు ఉంటే ఆయన సింహాసనం మీద కూర్చొని కాళ్ళ మీద కాలు వేసుకుని రండి నేను మిమ్మల్ని స్వస్థపడతానని చెప్పాడు. ఆయన నశించిన దానిని వెదకి రక్షించడానికి అంటే వెతుక్కుంటూ పోయాడు. నేను పాపులనే పిలువ వచ్చి తిని అంటూ పాపులు ఎక్కడున్నారో వారిని వెతుక్కుంటూ వాళ్ళ దగ్గరికి పోయాడు. అంతే కదా. మరి ఈ బైబిల్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందినటువంటి వారు చర్చిల్లో కూర్చొని తన దగ్గరికి వచ్చిన వాళ్ళకే బోధిస్తారు. అంతే తప్ప వీళ్ళేమైనా రాని వాళ్ళ దగ్గరికి వెళ్తారా? రాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్తారు ఈ పాస్టర్లు? చెప్పడు కదా. కానీ ప్రభు మార్గాన్ని అనుసరించి నడిచినటువంటి వారిని విమర్శిస్తూ ఉన్నారు. ప్రభు చెప్పినట్టే ఎంతోమంది అబద్ధ బోధకులు బయలుదేరుతారు, ఇప్పటికే బయలుదేరి ఉన్నారు. అబద్ధ బోధకులు వాక్యానుసారం నడుచుకొని ప్రతివాడు అబద్ధ బోధకుడే. ప్రభు ఏదైతే మార్గాన్ని మనకు చూపించడానికి వచ్చాడో అది ఎవరు చేస్తారో వాళ్ళు మట్టుకే వాక్యానుసారం పోతున్నటువంటి వారు. మత్తయి 20:28లో ఏం చెప్పాడు అక్కడ? నేను సేవ చేయించుకోవడానికి రాలేదు, సేవ చేయడానికే వచ్చాను. సేవ చేయించుకోవడానికి రాలేదు, చేయడానికే వచ్చాను. ఆయన సంచి ఆయనే మోసుకున్నాడు, ఎవరూ ఆయన సంచి మోసుకెళ్ళలేదు. ఆయన మట్టుకు పెద్ద టీవీగా ఏమి నడుచుకుంటూ వెళ్ళిపోలేదు. ఆయన సంచి ఆయన భుజానే ఉంది, నడుచుకుంటూ పోయారు, కూర్చున్నారు. కానీ ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, వారి బ్యాగ్ వాళ్ళకి పుచ్చుకోరు, వాళ్ళు టీవీగా నడుచుకుంటూ వెళ్ళిపోతే వారి బ్యాగ్ వారికి మంచినీళ్ళ సీసాలు ఇవన్నీ ఒకళ్ళు మోసుకొచ్చి వాళ్ళు కూర్చున్నాక అక్కడికి పెట్టాలి. అదే కదా చేస్తున్నారు ఇప్పుడు. ప్రభు ఏం చెప్పాడు? నేను సేవ చేయించుకోవడానికి రాలేదు, సేవ చేయడానికి వచ్చాను. చాలా విచిత్రమైన పరిస్థితులు చూస్తున్నాం. ఈ సేవకుడు వస్తున్నాడంటే సంఘమంతా లేచిపోయి నుంచుని చప్పట్లు కొడుతూ ఆహ్వానించడం. ఏంటది? అలా యేసుప్రభు చప్పట్లు కొట్టించుకుని వచ్చాడా ఏంటి ఆయన? మరి ఆయన ప్రకారంగా నడుచుకొని వీళ్ళు ఎలా? భక్సింగ్ గారు ఇప్పుడు చప్పట్లు కొట్టించుకున్నాడా? ఆయన సేవ చేశాడు. ఆ మీటింగుల దగ్గర చెప్పులు స్టాండ్ ఉంటే అక్కడ పెట్టకుండా చెప్పులు ఆ ఎంట్రన్స్లోనే వదిలిపెట్టేస్తే అక్కడ పెట్టకండి నేను ముందు ఒకసారి చెప్పాడంట. ఆయన పెట్టేశారంట. అప్పుడు ఈయన మెదలకుండా వెళ్ళిపోయి ఈ చెప్పులన్నీ పట్టుకొని వెళ్ళిపోయి స్టాండ్లో పెట్టాడంట. కానీ ఇప్పుడు సేవకులు చెప్పులు మోయించుకుంటారు, విశ్వాసులు చెప్పులు మోస్తారా? ఆయనే మొత్తం అన్నీ పట్టుకెళ్ళి చెప్పులు స్టాండ్లో పెట్టేస్తే అమ్మ బాబోయ్ ఎంత తప్పు, ఎంత పాపం చేసాం, మన చెప్పులు అన్న పట్టుకెళ్ళారా అని చెప్పేసి అక్కడి నుంచి ఎక్కడ పెడితే అక్కడ విడిచిపెట్టడం మానేసి
స్టాండ్లో పెట్టుకున్నారట. అలా ఆయన చేసి చూపించాడు. ప్రభు ఏదైతే నేర్పించాడో ఆ ప్రకారంగా ఆయన ప్రతీది చేసి చూపిస్తే ఆయన వేలెత్తి చూపుతున్నటువంటి పరిస్థితులు మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ఈయన వచ్చినటువంటి ఉద్దేశాలు ఏమిటో ఒకటి ఏంటంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను అని చెప్పాడు. ఏదైతే ధర్మశాస్త్రంలో నా గురించి చెప్పబడింది, నా గురించి చెప్పబడింది, ఏదైతే ప్రవక్తల వచనాల్లో నా గురించి చెప్పబడింది, ఏదైతే కీర్తనల గ్రంథంలో నా గురించి చెప్పబడింది, అవన్నీ నెరవేర్చడానికి నేను వచ్చాను. ఇదిగో నెరవేరిపోయాయి అని వెళ్ళిపోయేటప్పుడు శిష్యులందరితో చెప్పాడు. లూకాసు వార్తలు 24 అధ్యాయంలో 44 వచ్చిన దగ్గర మనం చదువుతాం. మోషే ధర్మశాస్త్రమును ప్రవక్తల గ్రంథాల్లోనూ కీర్తనల్లోనూ నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు ఇదిగో నెరవేరిపోయాయి. అంటే ఆయన వెళ్ళిపోయేటప్పుడు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఆరోహణుడై వెళ్ళిపోయే ముందు ఈ మాటలు శిష్యులతో చెప్పాడు. ధర్మశాస్త్రం మొదలుపెట్టి కీర్తన గ్రంథం వరకు కూడా ప్రవక్తల్లో కీర్తన గ్రంథంలోనూ ఆయన గురించి ఎన్నెన్నో లేఖనాలు ముందుగా రాయబడ్డాయి. ఆయన ఏ రీతి లోకానికి వస్తాడో, ఏ రీతిని ఆయన సేవ చేస్తాడో, ఏ రీతిని శ్రమలు పొందుతాడో, ఏ రీతిని ద్వేషింపబడి, ఏ రీతిని ఆయన సిలువకు అంటగొట్టబడి చనిపోతాడు, ఏ రీతిని సమాధి చేయబడతాడు, మళ్ళీ మరణమును జయించి సజీవుడిగా ఎలా లేస్తాడు, ఇవన్నీ కూడా ముందుగా తండ్రి అయిన దేవుడు ఒక రాసిన స్క్రీన్ ప్లే. అది ముందుగా రాసేశాడు. ఏది రాశాడు దాన్ని నేను నెరవేర్చడానికి వచ్చాను అన్నాడు. అంతే. ఒకవేళ ఆయన మార్చాల్సి వస్తే తండ్రే మార్చాలి, ఈయన మార్చడానికి లేదు, ఈయన మార్చడానికి లేదు. అందుకని తను ఎదుర్కోపోయేటువంటి శ్రమలు తనకు తెలిసినప్పుడు మానవ రక్త మాంసాల్లో ఉన్నాడు కాబట్టి కాస్త భయం వచ్చింది. భయం వచ్చి తండ్రి దగ్గర అడిగాడు. చాలా యాతన పడ్డాడు. తన చెమట రక్త బిందువుల్లా పడినట్టుగా రాయబడింది. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెని నా నుండి తొలగించు, నీ చిత్తమైతే. అంతే తప్ప నువ్వు బాగానే చెప్పావు, నువ్వు వెళ్ళు భూలోకానికి వెళ్ళిపో, నా ప్రజల నిమిత్తం నువ్వు శ్రమలు అనుభవించాలి, సిలువ వచ్చి నువ్వు చచ్చిపోవాలి ఓ అని చెప్పావు, నువ్వు ఇక్కడ ఎలా ఉన్నాయి అనుకుంటున్నావు ఇక్కడ అని ఏమన్నా తండ్రిని డిమాండ్ చేశాడా? ఇవన్నీ నేను ఎక్కడ భరిస్తాను, ఈ నా వల్ల అవ్వట్లేదు కదంతా మార్చి అని ఏమన్నా తండ్రి మీద దెబ్బలాడా? తండ్రి ఏదైతే నిర్ణయించాడో దాన్ని నెరవేర్చడానికే నీ లోకానికి వచ్చాడు తప్ప తన సొంత ఉద్దేశాన్ని ఏది కూడా బోధించడానికి రాలేదు, చేసి చూపించడానికి కూడా ఆయన లోకానికి వచ్చినటువంటి వాడు కాదు. ధర్మశాస్త్రంలోని దైవ సంకల్పాన్ని సాధించేందుకే వచ్చాడు. తండ్రి అయిన దేవుడు ఏదైతే సంకల్పించి ధర్మశాస్త్రం ఇచ్చాడో, ఏదైతే ప్రవక్తల చేత చెప్పించాడో, వాటన్నిటినీ నెరవేర్చడానికి సాధించడానికి వచ్చాడు తప్ప దాటేయడానికి కాదు. ఇది తేలిగ్గా ఉంది, ఇది పర్లేదు, అమ్మో ఇది చాలా కష్టంగా ఉంది, ఇది వద్దు, అలా ఏమీ అయినా డిస్క్రిమినేషన్ చేయలే. తండ్రి ఏది చెప్పించాడో అది తేలికైనా కష్టమైనా సరే ఆ ప్రకారం నెరవేర్చేందుకు ఆయన లోకానికి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. అదే లూకాసు సువార్త 24:27 వచనం చదువుదాం. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము తన శిష్యులకు ఆయన తెలియజేశాడంట, తెలిపాడు.
ఈ తెలిపిందంతా 44వ వచనం దగ్గరికి వచ్చేసరికి మీకు ఏదైతే నేను చెప్పానో అదిగో ఇదంతా ఇప్పుడు నెరవేర్చేశాను నేను. ముందే చెప్పి నెరవేర్చాడు. ముందే చెప్పి, లేఖనం అంటే ముందుగా రాయబడింది, ముందుగా చెప్పబడింది లేఖనం అంటే. అంతే తప్ప తర్వాత ఇది నా లేఖనం అని చెప్పుకోవడం కాదు. చక్కగా గోడ మీద రౌండ్గా ఒక రౌండ్ గీసి దూరాన్ని నుంచి వెళ్ళు తీసుకుని సరిగా రౌండ్లో కొడితే అతను వెలుగాడు. అంతేగాని బాణం కొట్టేసి ఆ తర్వాత దాని చుట్టూ రౌండ్ వేసి చూసావా నేను రౌండ్లో కొట్టాను అనుకునేవాడు వెలుగాడు అవుతాడా? ఈయన అలాగేం చేయలే. ముందుగా ప్రభు రౌండ్లు గీసేసాడు, ఆ రౌండ్లోకి ఈయన బాణం దిగేశాడు. అంతేగాని కొట్టేసి దాని చుట్టూ రౌండ్ గీసి ఇదిగో నేను నెరవేర్చేశాను అని చెప్పలా. నెరవేర్చడానికే వచ్చినటువంటి వాడు. యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో 45వ వచనం చదువుదాం. ఫిలిప్పు నతానియేలును కనుగొని ధర్మశాస్త్రములు మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి రాసిరో ఆయనను కనుగొంటిమి అని చెప్పేసి ఫిలిప్పు నతనీయులతో చెప్తా ఉన్నాడు. వాళ్ళు ధర్మశాస్త్రాల్ని ప్రవక్తల గ్రంథాల్ని పరిశోధించిన వారు. వాళ్ళు పరిశోధించి అందులో ఎవరిని గురించి రాయబడిందో, ఏ లక్షణాలు రాయబడ్డాయో అవన్నీ ఇదిగో ఈయనలోనే ఉన్నాయి. అంటే ధర్మశాస్త్రం ప్రకారం, ప్రవక్తల వచనాల ప్రకారం వచ్చిన ఆయన ఈయన అని ఫిలిప్పు గుర్తించి నతనీయులతో ఆయన చెప్తున్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చదివాం. ఈ మాట యేసుప్రభు చెప్పింది కాదు, సువార్తలు కొన్ని మాటలు ఆయన చెప్పలే, ఫిలిప్పు చెప్పినటువంటి మాట ఇది. అలాగే అది యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. ఆ లేఖనాలే నన్ను గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. నేను మెస్సియానని, దేవుని కుమారుణ్ణని, అనేకుల రక్షణార్థం ప్రాణం పెట్టడానికి వచ్చిన వాడిని నేనే అని మీరు చదువుతున్న లేఖనాలు ఏమున్నాయో అవి నాకు సాక్ష్యమై ఉన్నాయి అని ఇది యేసుప్రభువే చెప్పినటువంటి మాట. ఇక 46వ వచనం. అతడు నన్ను గూర్చి రాశాను కనుక మీరు మోసేను నమ్మినట్లయినా నన్నును నమ్ముదురు. నన్ను గురించి ఎవరు రాశారు? మోసే రాశాడు. మోసే ధర్మశాస్త్రంలో నన్ను గురించి రాశాడు. ద్వితీయోపదేశకాండం 18:18 చదువుతాం. వారి సహోదరులలో నుండి మీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదనని అతని నోట నా మాటలను చూదునని చెప్పేసి ఎవరి గురించి రాయబడిందో ఆ విషయాన్ని ముందే మోషే ప్రకటించిన వాడుగా ఉన్నాడు. అతను నేనే, అవి నా గురించి రాయబడ్డవి. కాబట్టి మోషే నమ్ముతున్నారు కదా మీరు, మోషే నమ్ముతున్నారు కదా మీరు. కాబట్టి మరి అతను ఎవరిని గురించి సాక్ష్యం ఇచ్చాడో అతను నేనే, కాబట్టి నన్ను కూడా మీరు నమ్మాలా, లేకపోతే మోషేని కూడా మీరు నమ్మట్లేదు. ఎందుకు ఈ మాట చెప్పాడు? అప్పుడు కూడా యూదులు ప్రభునందు విశ్వాసం ఉంచలే, మోషే ధర్మశాస్త్రం అందు విశ్వాసం ఉంచారు, క్రీస్తు బోధలందు విశ్వాసం ఉంచలే. అది ఇప్పటికీ కూడా యూదులు క్రీస్తుని మెస్సియాగా అంగీకరించరు. యెహోవాయే మా దేవుడు అంటారు వాళ్ళు. మరి ఏ ధర్మశాస్త్రాన్ని వాళ్ళు అనుసరిస్తూ ఉన్నారో అదే ధర్మశాస్త్రంలో ఎవరిని గురించి రాయబడ్డ సంగతులు ఉన్నాయో అవి చదువుతూ కూడా అది అక్కడ ఎత్తి చూపించాడు యేసుప్రభు. నన్ను గురించి మోషే రాశాడు కదా, మరి ఈ మోషే మీరు నమ్ముతున్నారు కదా, అతను చెప్పిన దాన్ని మీరు నమ్ముతున్నారు కదా, మరి అతను నా గురించి చెప్తున్నాడు కాబట్టి మీరు మోషే యందు విశ్వాసం ఉంచితే నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచుతారు ఖచ్చితంగా అని అక్కడ యేసు ప్రభువే చెప్పినటువంటి మాటగా అక్కడ మనం చూస్తాం. అంటే ధర్మశాస్త్రంలో ఏం రాయబడిందో ఆ ప్రకారంగా వచ్చిన వాడిని నేనే. అందుకని ధర్మశాస్త్రమునైనను
ప్రవక్తల వచనాలనైనాను నేను కొట్టువేయడానికి రాలేదు అని చెప్పాడు. అలాగే ఇది అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయము 24 నుంచి, మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినము, ఏ దినం అంటే ప్రభు రాకడి దినం, యేసు ప్రభు ఈ లోకంలోకి లోకరక్షకుడిగా అనేకుల కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చినటువంటి ఈ దినం గురించి వాళ్ళందరూ కూడా రాశారు. ఒకటి మనకి ఒక పండగ, ఒక నిదర్శనాన్ని మనం చూసుకోవచ్చు. ఆదికాండంలోని 3వ అధ్యాయంలో దేవుని యొక్క ఆజ్ఞను మీరి అజ్ఞాతిక్రమ పాపం చేసి వారు పాపులైపోయినప్పుడు అవ్వమ్మ గారిని, సాతాను, ఆదామును శపించిన సందర్భంలో సాతానుతో పలికినటువంటి మాటలు 3:15, నీకును స్త్రీకిని నీ సంతానానికిని ఆమె అంటే స్త్రీ సంతానానికిని వైరము కలుగ చేతును అని ఆరంభంలో ఎప్పుడైతే మొదటి మానవులను అపవాది మోసం చేసి పాపంలో పడేసి దేవుని శాపానికి లోనయ్యేలా చేశాడు, అప్పుడే ప్రభు నిర్ణయించేశాడు, నీకు స్త్రీకి, నీ సంతానానికి, స్త్రీ సంతానానికి వైరం నేను కలుగు చేస్తాను అని అక్కడే ఆయన ముందే ప్రకటించేశాడు. గలతీ 4:4 మనం చదివితే, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని చెప్పాడు కదా ముందే, నేను లోకానికి పంపిస్తాను స్త్రీ సంతానంగా, అతనికి నీకు, నీ సంతానానికి అతని సంతానానికి నేను వైరాన్ని కలుగు చేస్తానని చెప్పాడు కదా. ఆ టైం వచ్చింది, కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి, అంతే, నీకు స్త్రీకి, నీ సంతానానికి స్త్రీ సంతానానికి అని చెప్పాడు కదా. కాబట్టి ఇప్పుడు స్త్రీ సంతానంగా ప్రభు ఈ లోకానికి వచ్చాడు తప్ప స్త్రీ పురుషుల సంతానంగా ఆయన ఈ లోకంలోనికి రాలేదు. స్త్రీ సంతానంగానే ఆయన ఈ లోకానికి రావడం అనేది జరిగింది. ఇదంతా ముందుగా రాయబడిన దాని ప్రకారమే అది జరిగినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. అదే అపొస్తలుల కార్యాల్లో 13వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుదాం. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయన మీదను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదువబడుచున్న ప్రవక్తల వచనాలనైనను గ్రహింపలేదు. అలాంటి వారిని విమర్శించాడు ఆయన. ఆయన్ని నమ్మలేదు, ప్రవక్తల వచనాల్ని గ్రహింపలేదు, అలాంటి వారిని విమర్శించాడు ఆయన. అంతే తప్ప ప్రభు మాట చొప్పున ఆయన సేవలో అన్నీ వదిలిపెట్టుకుని వెళుతున్న వారిని కాదు. 2 ఇంజనీరింగ్ డిగ్రీలని ప్రభు పని కోసం చించి పారేశాడు ఆయన. 2 ఇంజనీరింగ్ డిగ్రీలు, భార్య, స్వాస్యంగా ఒక కొడుకు, ఆ కుటుంబంలో తండ్రి తర్వాత తండ్రి, జ్యేష్ఠుడు, కోట్లాది రూపాయల ఆస్తులు, ఇవన్నీ వదిలిపెట్టుకొని ఒక్క పూట టీ చుక్క కోసం అలమటించిపోయాడు, కడుపు మార్చుకున్నాడు. ఎందుకు ఇవన్నీ ఎందుకు? ఈ విమర్శించే వాళ్ళు అలా ఉన్నారా? మీ ఊరు మీటింగ్కి రావాలంటే నేను చెప్పు సంగతులు మాట్లాడు, ఏం మాట్లాడుకుందాం, ఏం చేస్తావు, విమానం టికెట్లు బుక్ చేస్తావా,
ఓకే, మరి ఎక్కడ పెడతావు మమ్మల్ని? ఏదో గుడిసెలో పడేస్తావా? కుదరదు. స్టార్ హోటల్లో రూమ్స్ బుక్ చేస్తావా? ఆ తర్వాత ఎంత పెద్ద స్టే చేస్తావు? ఎంత గ్రౌండు? ఏమన్నా ఒక 20,000 మంది పడతారా? ఆడ ఎంత స్టేజీ పెడతావు? మళ్ళీ మధ్యలో స్క్రీన్లు పెడతావా? ఎంతమందిని గ్యాదర్ చేస్తావు? ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎంత బరువైన పరిస్థిస్తావు నాకు? ఇవన్నీ ముందే అడిగి సువార్త ప్రకటించడానికి వస్తారు. మరి ఉచితంగా మీరు పొందారు, ఉచితంగా ఇవ్వండి అని ప్రభు చెప్పిన మాటలు. వాళ్ళు తమకు తాముగా నీకు ఇస్తే తప్పులేదు, సంతోషం. అందుకని ముందుగానే నీవు ఇలాంటివన్నీ టిక్కులు పెడితే, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏం టిక్కులు ఇట్టేసి ఇవన్నీ టెస్టులు చేయించుకురా అని ఇచ్చేస్తున్నాడు. అప్పుడు కానీ నీకు బిళ్ళ కూడా రాయను, మొత్తం అన్ని టెస్టులు వేసిరా అని ఇచ్చేస్తున్నారు. ఈ ఊళ్ళోకి ఏమేమి కొత్త మిషన్లు వచ్చాయి, వాళ్ళు వచ్చి మా దగ్గరికి పంపించండి, మీకు 20%, 30%, అవసరం 40% మీకు కమిషన్ ఇస్తాం అని వాళ్ళు చెబుతున్నారు. నేను మన సొమ్మే కదా, లాగి వాళ్ళకి పంచి పెడతాడు. ఇప్పుడు తాడేపల్లి గుడ్డల్లో కూడా ఎంఆర్ఐ స్కాన్ పెట్టారండి, ఇదివరకు లేదు. ఎంఆర్ఐ స్కాన్ గుడ్డల్లో లేదు. ఇక ప్రసాద్ అనూషకి మోకాలకి ఏదో సమస్య అయితే ఆయన తాడేపల్లి గుడి వెళ్తే నిన్న ఎంఆర్ఐ స్కాన్ రాశాడంట. అంటే గుడిలోకి వచ్చేసింది ఎంఆర్ఐ, ఇదివరకు లేదు, ఇప్పుడు వచ్చేసింది కదా. ఆయన ముందే వెళ్ళిపోయే దగ్గరికి, అయ్యా ఎంఆర్ఐ స్కాన్ పెట్టాను సార్, మీరు రాయించుకుంటే పంపించండి, మీకు ఎంత శాతం ఇస్తాం, ఇంత పర్సెంటేజ్ ఇస్తాం అని చెప్పుకొని ఉంటాడు. ఇక అవసరం ఉన్నా లేకపోయినా ఈ మిషన్లన్నిటికి పని చెప్పేస్తున్నారు వాళ్ళు. అందుకని ఒక చిట్టి ఉంటుంది, దాంట్లో చాలా ఉంటాయి, అందులో టిక్కెలు టిక్కెలు పెట్టేస్తారు. అవన్నీ చేయించుకొతే తప్ప తుమ్ముకు కూడా మంది ఇవ్వట్లే. తుమ్ములు వస్తున్నాయంటే దానికి కూడా మంది ఇవ్వట్లా. వేల మీద ఎంత పుండు వచ్చిందంటే దానికి కూడా మంది ఇవ్వట్లా. టెస్టులు ఏమున్నాయో, నీకు షుగర్ ఉందేమో, అది ఉందేమో ఇవన్నీ కావాలా? మరి అంతకుముందు ఇవన్నీ లేని కేవలం ఎంబీబీఎస్ డాక్టర్లు మరి వైద్యం చేయాలా? అలా చూసి మందులు రాసి పంపిస్తే వాళ్ళు స్వస్థపడలా? ఇంకేళ్ళు ఎందుకు డాక్టర్లు? ఒక టెక్నీషియన్ రాసేస్తారు మందులు, అంతే కదా. టెస్ట్ చేసిన టెక్నీషియన్కి తెలిసిపోద్ది కదా, ఏది డెఫిషియన్సీ, ఏం డెఫిషియన్సీ వల్ల ఇది వచ్చింది వాడికి తెలిసిపోద్ది. అన్నీ కింద రాస్తారు కదా, ఇంప్రెషన్ అని రాస్తాడు. అదేంటో తనకు తెలిసిపోయింది కాబట్టి ఆయన రాసేయచ్చు మందులు. ఇంకేదో డాక్టరు ఇలా తయారైపోయారు ఇప్పుడు ఈ మధ్యన వీళ్ళందరూ కూడా. ఇప్పుడు అదే మాదిరి ఇప్పుడు దైవజనులు కూడా ఇలా తయారవుతున్నారు. ముందు స్వీట్ ఇచ్చేస్తారన్నమాట. అన్నీ ప్రయాణ సౌకర్యాలు ఏం చేస్తావు, అది ఉండడానికి రెసిడెన్స్ ఏం ఏర్పాటు చేస్తావు, ఎంత పెద్ద స్టే చేస్తావు, అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఏం ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఏర్పాటు చేస్తావు, ఇవన్నీ చెప్పగానే అట్లా. మరి ఇలాంటివి ఏమైనా భక్ష్యం గారు పెట్టారా? గణపవరం పంచాయతీ ఆఫీసులో అయితే అసలు పడుకున్నాడు ఆయన. గణపవరం వచ్చాడంట, బహుశా నేను బాగా చిన్నపిల్లలు ఉండేమో. గణపవరం వచ్చాడంట. గణపవరం వచ్చినప్పుడు ఎక్కడ పెద్ద పెద్ద హోటల్లోకి ఏం పెట్టలేదు ఆయన్ని. అక్కడ పక్కనే పంచాయతీ ఆఫీస్ ఉంటుంది, అందులో ఏదో ఒక రూమ్ అడిగారంట, అందులో ఏదో బల్లలు లాంటి వేశారంట, అందులో పడుకున్నారంట. అది కదా మరి సేవ పరిచర్య అంటే. లేదు నాకు ఏ బేవర్లో ఏదో హోటల్లో రూమ్ పెట్టు, ఆ మీటింగ్ టైంకి అక్కడి నుంచి వద్దకి ఒక కారు పెట్టు అని అడగాలిగైనా. లేదా గుడ్డల్లోనైనా ఒక హోటల్లో రూమ్ తీసుకో, మీటింగ్ కాడికి కొత్తగా నాకు ఒక కారు ఏర్పాటు చేయి అని అడగవచ్చు కదా. ఇన్ని విమర్శిస్తున్నారు వీళ్ళు. తిమోతి అన్న చెప్తాడు సాక్ష్యం, అక్కడే పంచాయతీ ఆఫీసులోనే పడుకున్నారంట. 2 గంటలంట, మధ్యాహ్నం 2 గంటలంట. తిమోతి 4 గంటలకు లేస్తాం, అప్పుడు దాకా విశ్రాంతి తీసుకో అన్నాడంట. అని పడుకున్నాడు. పడుకోవడమే నిద్రపోయాడంట ఆయన. వీళ్ళు ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారంట. ఈయన కూర్చున్నాడు, మిగతా వాళ్ళందరూ మాట్లాడుకుంటూనే ఉన్నారంట. 4 అయిపోయింది. తిమోతి లే అన్నాడంట ఆయన. లేచిపోయి
4 గంటలకు లేచిపోయి కరెక్ట్గా 4 గంటలకు లేచిపోయి తిమోతి లే అంటాడంట. అంటే నిద్రనోడు మెలుకుగానోళ్ళని కొట్టాలా, మెలుకుగానోడు నిద్రనోళ్ళని కొట్టాలా? నేను ఇంకా పడుకోనే లేదు, మేము కబుర్లు ఆడుకుంటున్నాం. నిద్రపోయిన ఆయన లెగిసి తిమోతి లే ఆయన లేపుతున్నాడు అని చెప్పి అన్న తిమోతి చెప్పిన సాక్ష్యం ఇది. అది ఆ రకంగా అంత కమిట్మెంట్తో సేవ చేసినటువంటి ఆయన్ని విమర్శించడానికి మీ ఏ పాటి వాళ్ళు, మీరు ఏ పాటి వాళ్ళు? కాబట్టి ప్రభు ఏదైతే చూపించాడో ఆ దర్శనం, అదే దర్శనాన్ని, అదే ఆరాధన క్రమాన్ని ఆయన నేర్పించినవాడు. నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారని ప్రభు లేఖనం చెప్తే, నన్ను ఆరాధించేవారు కాళ్ళతోనూ చేతులతోనూ గంతులేసి ఆరాధన చేస్తారని చెప్పాడు ఆయన. మరి ఇప్పుడు ఆరాధనలు ఏం జరుగుతున్నాయి? శక్తివంతమైన ఆరాధన. పాంప్లెట్లో రాస్తారు అక్కడ, శక్తివంతమైన ఆరాధన జరుగుద్దంట. ఏంటంట, డీజేలు పెడితే పెద్ద పెద్ద సౌండ్ గుండె బయటకు వచ్చేసేలాగా లేచి నిలబడి ఇలా అంటారు. అది శక్తివంతమైన. అసలు అది బైబిల్లో చెప్పిన ఆరాధనేనా? ఆరాధన అనేది శరీరానికి కాదే, ఆత్మకి. దేవునితో నీకు ఉండాల్సిన కనెక్షన్ ఆత్మకి అని శరీరానికి కాదు. ఈ శరీరం ఏం పరలోకానికి పోదు, ఇది మెట్లో కలిసిపోయేదే. కాబట్టి దాంతో ఏముంది? నీ హృదయంతో ఆరాధన చేయాలి. హృదయంతో ఆరాధన చేయడానికి కాళ్ళకి చేతులకి పని ఏంటి? పని లేదు. దీనులై సన్నిధిని మోకరించి ఆయన మన పట్ల చేసినటువంటి అద్భుతానికి, ఆయన మన పట్ల చూపించిన శిలువ త్యాగానికి కృతజ్ఞతగా ఆయనకి ఆరాధన చేయండి. అది ఆత్మతో సత్యమైనటువంటి ఆరాధన. ఇలా అన్నిటికీ కూడా వక్ర భాష్యాలు చెబుతూ ఉండి కేవలం బైబిల్ ప్రకారమే నడుచుకున్నటువంటి అన్నబక్సింగ్ గారిని వీళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. అది కొంచెం నొప్పిగా బాధగా అనిపించింది. దాని గురించి మీతో ఈ విషయాల్ని నిన్న చూశాను. అది ఇంకా చూడండి, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 10-11 వచనాలు. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, వారిలో ఉన్నది ఎవరి ఆత్మ అంట? ఈ ప్రవచించినటువంటి ఈ దైవజనుల హృదయాల్లో ఉన్నటువంటి ఆత్మ ఎవరిది? క్రీస్తు ఆత్మ. దాని ప్రకారమే ప్రవచించారు. ఆయన చిత్తమేదో అదే వారితో ఆయన మాట్లాడించాడు. వీళ్ళ మాటలు కాదయ్యి. తండ్రి చిత్తమేదో అది ఆయన దాసుల ద్వారా మాట్లాడించి ఆ ప్రకారము నెరవేర్చినటువంటి వాడైన. అంతేగాని ఏదో చేసేసి ఇదే దేవుని చిత్తం అని చెప్పలా. ముందుగానే రాసేయబడింది. అందులో ఒక్కటి కూడా కొట్టేయకుండా, ఒక్కటి కూడా రద్దు చేయకుండా, ఒక్కదాన్ని కూడా మోడిఫై చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా అమలు చేసినటువంటి వాడు. అందుకోసమే నేను ఈ లోకానికి వచ్చాను. తండ్రి ఏదైతే ఈ లోకంలోకి వెళ్ళి ఎలా వెళ్ళి నేను ఏం చేయాలి అనేటువంటి విషయం అదే చక్కగా ఫిలిప్పీలు రాసిన పత్రికలో 2:5 నుంచి పౌలు గారు చాలా చక్కగా రాసుకుంటూ వచ్చాడు. 10వ వచనం దాకా అదే ఉంటాయి. ఆయన ఏ రీతిగా తన్ను తాను తగ్గించుకున్నాడు అవన్నీ స్పష్టంగా రాసుకుంటూ వచ్చాడు. అది తండ్రి చిత్తం. అది దాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. క్రీస్తు లోకానికి వచ్చిన అనేక కారణాల్లో ఇంకా కొన్ని ఉన్నాయి మనకి. ముందు ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల వచనాలని, కీర్తన గ్రంథంలో ఉన్నటువంటి వాటిని నెరవేర్చడానికి వచ్చాను అని చెప్పాడు. ఇంకా ఉన్నాయి కొద్ది. మత్తయి సువార్త 9:13 అయితే నేను పాపులను పిలవచ్చుతును కానీ నీతిమంతులను పిలువ రాలేదు. ఇంకో చోట
రోగులకే వైద్యుడు కావాలి కానీ ఆరోగ్యవంతుడు కాకర్లేదు. కాబట్టి రక్షణ అనేది పాపులకే, ఆల్రెడీ రక్షింపబడ్డ వాళ్ళకి కాదు. కాబట్టి అలాంటి వారి కోసం నేను రాలేదు. ఎక్కడెక్కడ రక్షణకి దూరంగా ఉన్నారు, నశించిపోతూ ఉన్నారు, అలాంటి వారు ఆ పాపులు వారిని వెతుక్కుంటూ పోయి వారినే రక్షించడానికి నేను వచ్చాను. కానీ దానికేం చెప్పారు శాస్త్రులు పరిచయాలు? ఇతను పాపి కాబట్టి పాపులతోటే సహవాసం చేస్తాడు, పాపులతోటే తిని తాగుతాడు అని చెప్పి దాన్ని విమర్శించిన వారు ఉన్నారు. అవును కదా, ఎవరికి సహాయం అవసరమో వారి దగ్గరికి వెళ్ళి సహాయం చేయాలి కానీ అక్కర్లేని వాడికి ఏం చేస్తావు నువ్వు? బాగా నిల్చున్న వాడి దగ్గరికి వెళ్ళి నేనే నిలబెట్టాను అంటావా? అయితే నిలబడలేని వాడిని నువ్వు వెళ్ళి ఆదరించి ధైర్యం చెప్పి బలపరిచి నిలబెడితే అది కదా గొప్ప. రక్షణ లేని వారిని వెతుక్కుంటూ ఈ పాస్టర్స్ నెల జీతాలు తీసుకుని చర్చిల్లో పనిచేస్తూ ఉన్నారే, వీళ్ళందరూ వారి దగ్గరికి వచ్చిన వారికి బోధిస్తున్నారు తప్ప అవసరతలో ఉన్న వారి దగ్గరికి పోయి బోధించట్లా. కానీ ఆయన అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. భక్సింగ్ గారు తెల్ల చుక్క తెల్ల ప్యాంట్ వేసుకుని ఇన్సర్ట్ చేసుకుని తగిలించుకుని ఎక్కడ అవసరతలో ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. వీధులంటే పోతూ సువార్త ప్రకటించాడు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళకి బోధించాడు. సువార్త ప్రకటించడం అంటే సాక్ష్యంతో కూడింది, వచ్చిన వాళ్ళకి బోధించడం అంటే వాక్యానుసారం. సువార్తకి బోధకి తేడా ఉంది. ఇప్పుడు చెప్పేది సువార్త కాదు, ఇది బోధ. సువార్త అంటే బయటకు పోయేది. అంటే ఇక్కడ రారు వాళ్ళు, అలాంటి మధ్యకి వెళ్ళి సువార్తను మంచి మాట అని చెప్పడం అన్నమాట. ఇదిగో ఇది మంచి మాట, ఇంకా నువ్వు తెలుసుకోవాలనుకుంటే మందిరానికి రా, అక్కడ నీకు బోధిస్తారు అని చెప్తారు. కాబట్టి వీళ్ళు బోధకులే కానీ సువార్తికులు కాదు. కానీ సువార్త చేసేవాడిని విమర్శిస్తారు. ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ గణపురం? ఇప్పుడంటే గణపురం కదా అభివృద్ధి చెందింది. ఆయన వచ్చినప్పుడు గణపురం ఏముంది అసలు? ఆయన ఉండడానికి గణపురంలో ఒక హోటల్ కూడా లేదు. ఒక పంచాయతీ ఆఫీస్ కాసేపటికి అడిగి అందులో పెట్టారు ఆయన్ని. అది అక్కడే పడుకున్నాడు, బల్ల మీద, బెంచ్ మీద అక్కడే పడుకున్నాడు కాసేపు. అక్కడి నుంచి ఇక్కడికి వెతుక్కుంటూ వచ్చాడు. ఇక్కడ మీటింగ్లు పెడుతున్నాము, ఇంత స్టేజీ పెడతాము, ఇన్ని ఏర్పాట్లు చేస్తాము, రెండే నన్ను పిలిస్తే వచ్చాడా? ప్రభుని అడుగుతాడు. వైట్ హౌస్ నుంచి వచ్చినటువంటి ఆహ్వానాన్నే తిరస్కరించాడు ఆయన. వైట్ హౌస్ అమెరికా ప్రెసిడెంట్ ఉండేటువంటి భవనం, మొత్తం అంతా పాలరాతితో కట్టబడినటువంటి భవనం. దాని రంగులేం వేయరు, మొత్తం రాయి, పాలరాయి. భవనం అంతా తెల్లగా మెరిసిపోతూ ఉంటుంది. మన బొమ్మ కనపడద్దు, తలదూకోవచ్చు. చాలా పెద్దది, అద్భుతమైనటువంటి భవనం. అక్కడ ఉంటాడు అమెరికా ప్రెసిడెంట్ గారు. ఆ వైట్ హౌస్లో ఒకసారి అడుగు పెడితే జన్మ ధన్యమైపోద్ది అనుకుంటారు జనం. అంటే సెలెక్టెడ్ పీపుల్కి తప్ప అందరికీ ఆహ్వానం ఉండదు అందులోకి. అలాంటిది వైట్ హౌస్ నుంచి భగత్ సింగ్ గారికి ఫోన్ వచ్చిందంట. నెక్స్ట్ సండే మీరు వైట్ హౌస్లో ప్రెసిడెంట్ గారికి ఆయన ముందు మాట్లాడాలి అని చెప్పారంట. నన్ను ప్రభుని అడిగి చెప్తాను అడిగిన. అందులో నవ్వుకుని ఉంటాడు. ఏంటి అడిగి వచ్చాడు, వైట్ హౌస్ నుంచి ఆహ్వానం వచ్చిందంటే ఎగిరి గంతేసుకొని వచ్చేస్తారు. అలాంటిది వైట్ హౌస్ నుంచి ఆహ్వానం వస్తే ప్రభుని అడుగు చెప్తానంటాడు ఏంటి అని అవతలాడు కాస్తంతా వెర్రిగా ఆలోచన చేసి ఉంటాడు. సరేలే అన్నాడు. రోజులు గడుస్తున్నాయి. రేపు ఆదివారం, వీళ్ళు శనివారం, రేపే ఆయన ముందు నిలబడాలి. మళ్ళీ ఫోన్ వచ్చిందంట. ఏంటి సంగతి? నేను రావట్లేదు, నా ప్రభు వెళ్ళొద్దు అన్నాడంట. నా ప్రభు వెళ్ళొద్దు అన్నాడు, నేను రావట్లేదు అన్నా. అంటేనే ఏమండి ఈ ఫోన్ ఎక్కడి నుంచో తెలుసా మీకు? వైట్ హౌస్ అండి, ప్రెసిడెంట్ బంగ్లా, వైట్ హౌసు అని చెప్పాడంట. వైట్ హౌస్ అయితే ఏంటి, బ్లాక్ హౌస్ అయితే ఏంటి? నా ప్రభు వెళ్ళొద్దు అన్నాడు, నేను రాను అని చెప్పాడంట.
ఈనాటి వాడిని విమర్శిస్తారు. వీళ్ళు కాస్తంత పిలిస్తే చాలు సంకలు కొద్దుకుంటూ పరిగెత్తుకుపోతారు వీళ్ళు ఎక్కడికైనా సరే. ఇలాంటి వాళ్ళు అంత కమిట్మెంట్తో ప్రభు వాక్యానుసారం ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటూ సువార్త ప్రకటించినటువంటి ఆయన్ని వీళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. అది నీకు ఎందుకు పని? నీకు విమర్శించే పని నీకెందుకు? నీ పని నువ్వు చేసుకో, నీ పందాలు నీ సేవ నువ్వు చేసుకో. నిజమే, కొంతమంది అబద్ధ బోధకులు ఉన్నారు. అలాంటి వారి గురించి ఏమైనా కొంచెం జాగ్రత్తలు చెప్పు, పర్లా. పేరు పెట్టి మళ్ళీ భక్సి గారని, పేరు పెట్టి మళ్ళీ ఏసన్న గారు, ఇలాంటివి మరి ఇంకా ఉన్నారు కదా. ఓ డబ్బాలు డబ్బు పోగేసేస్తున్నారు. మరి వాళ్ళు కనపడలే ఈయనకి, అవి చాలా బాగున్నాయి అని ఈయన కోరిక కూడా ఇదే, మనం కూడా డబ్బాలు సంపాదించుకోవాలి. వీళ్ళేమి ఇంటింటికి తిరిగి సేవ చేసేస్తున్నారు, వీళ్ళు మనం ఇంటింటికి తిరగట్లేదు, వాళ్ళకిలాగా మన దగ్గర కూడా డబ్బాలు వచ్చేసేయాలి అని ఆశయం. మరి ఈయనకి చూశాను తర్వాత ఈ 570 700 చిల్లర వచ్చేసింది ఏకంగా కామెంట్లు. మొత్తం కామెంట్లన్నీ తిడతామే, మొత్తం ఒక్కటి కూడా మంచి లేదు, మొత్తం అన్నీ తిడతామే అన్నీని. మరి చూసుకున్నప్పుడు కూడా నేను సిగ్గేదేమో, ఒక్కటి లేదు పాజిటివ్గా. ఎందుకయ్యా నీ పని నువ్వు చేసుకోక మహానుభావులు అలాంటి వాళ్ళందరినీ విమర్శిస్తా కూర్చున్నావు, ఇదే నీ పనా? ఎవరిని చూసినా విమర్శిస్తూ ఉంటాం ఏంటి నీ పని నువ్వు చేయకుండా అని అందరూ కూడా నెగిటివ్ కామెంట్లే అన్నీ కూడా. అయినా సరే ఆయన అదే పని చేస్తున్నాడు, ఆయన అదే పని చేస్తా ఉన్నాడు. సరేండి, ఆ తర్వాత చూద్దాం, కిందకి వచ్చాడు చూద్దాం. లూకాసు సువార్త 19:10. ముందేమో పాపులను రక్షించడానికి వచ్చాడని చెప్పేసి, తర్వాత నశించిన దానిని వెదకి రక్షించడానికి. నశించిన వాళ్ళు ఎక్కడున్నారు? నశించిపోతున్న వారు ఎక్కడున్నారు? వారిని వెతుక్కుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్పి వాళ్ళని రక్షించేందుకు నేను వచ్చానని యేసుప్రభు చెప్పాడు. మరి వీళ్ళందరూ ఈ సోకాళ్ళు ఈ దైవభక్తులు ఏం చేస్తున్నారు? అవసరతలు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. వీళ్ళు ఎదుక్కుంటూ వెళ్తున్నారా? వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు ఏం పోవట్లేదే. వెళ్ళేవాడిని విమర్శించేది, వెళ్ళేవాడిని విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ప్రభువే చెప్పాడు కదా, నశించిన దాన్ని వీధికి రక్షించడానికి. అవసరతలో ఉన్నవారి దగ్గరికి నువ్వు పోయి సహాయం చేయాలి. యాదృచ్ఛికంగా కనబడితే చేయడం కాదు, అది పెద్ద గొప్ప కాదు. ఎక్కడున్నారో నువ్వు వెతుక్కుంటూ పోయి నువ్వు సహాయం అందించాలి. అలా ఒక్కొక్కసారి చనిపోయే వాళ్ళని కూడా బతికించే అవకాశం ఉంటుంది. కొంతమంది అవసరతల్లో ఉంటారు, నిరాశ, నిస్పృహ, కృంగుదల, అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. అటువంటి వాళ్ళకి ఒక మాట ఆయన దొరికితే చాలు బతుకుతారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెతుక్కుంటూ పోయి వాళ్ళకి సువార్త చెప్పడం ద్వారా నేను ఇంకా చచ్చిపోను, నేను బతుకుతాను, నేను ప్రభు కొరకు జీవిస్తాననేటువంటి ఒక మంచి నిర్ణయం వారి నుంచి రప్పించాలి కదా. అది కదా సువార్త చేసే పని. వాళ్ళు ఇది కూడా నీ దగ్గరికి వస్తారేంటి? రారు కదా. చాలండి. ఇంకా యోహాను సువార్త 6:38. నా ఇష్టమును నెరవేర్చుకునుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని సంకల్పాన్ని నెరవేర్చడానికి వచ్చాను. చిత్తం అంటే సంకల్పమే. దాన్ని ఎవరైతే పంపించారో ఆయన సంకల్పం ఏదై ఉందో దాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను తప్ప నా ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను ఇక్కడికి రాలేదు. అంటే ప్రభు వచ్చిన కారణం ఇదొకటి కదా. ఆయన వచ్చిన కారణాలు మనం కొన్ని చెప్పాం కదా. ఏంటి? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు, అలాగే ఈ ధర్మశాస్త్రంలోని దేవుని సంకల్పాన్ని సాధించడానికి వచ్చాడు, పాపులను రక్షించడానికి వచ్చాడు, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాడు, తండ్రి ఎందు నిమిత్తం ఆయన ఈ లోకానికి పంపించాడు, దాన్ని నెరవేర్చడానికైనా ఈ లోకానికి వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. దీన్ని ఎవరు అర్థం చేసుకుంటారో అలాంటి వారి ధన్యులు. పరలోకంలో దేవునితో పాటు ఉండేటువంటి ఆ భాగ్యాన్ని వదిలిపెట్టేసుకుని నువ్వు సృజించినటువంటి
ఈ నేల మీదకి. చంద్రుని మీద కాలు మోపిన ఆయన గుంటూరు వచ్చాయంట. గుంటూరు వారు ప్రకాష్ అన్న చెప్పిన విట్నెస్ అది. ఎంటెల్ ప్రకాష్ అని ఒక ఆయన ఉంటారు. ఆయన చెప్పాడు, ఆ చంద్రమండలం మీద కాలు మోపి వచ్చిన ఆయన్ని అందరూ తెగ పొగిడేస్తున్నారంట. అబ్బా ఎంత గొప్ప ధాన్యులండి మీరు, చంద్రుని మీదకి వెళ్ళి కాలు మోపి వచ్చేసారా, అబ్బా అక్కడ నడిచి వచ్చారా, అబ్బా ఎంత గొప్ప ధాన్యులండి మీరు అని చెప్పేసి తెగ పొగుడుతున్నారంట వాళ్ళని. ఎందుకు కౌంటర్గా ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఆయన ఏమి పొంగిపోయి ఉబ్బు తబ్బిబ్బైపోయి రొమ్ము విరుచుకొని ఆహా ఓహో అనుకోలేదంట. అని చాలా తగ్గించుకొని, నేను చంద్రమండలం మీదకి వెళ్ళడం గొప్ప విషయం ఏముంది, అది పెద్ద విషయం. అది ఈ సమస్తాన్ని సృజించినటువంటి దేవుడు నా కోసం ఈ నేల మీదకి వచ్చేసాడు, ఇది కదా అసలు గొప్ప విషయం. చంద్రమండలం మీద అడుగొట్టు, పెద్ద గొప్ప విషయం అది. సృష్టికర్త అయిన దేవుడు తాను సృజించినటువంటి భూగోళం మీదకి తన బిడ్డలను రక్షించడం కోసం అనురూపంలో ఈ లోకానికి వచ్చాడు, అది కదా గొప్ప విషయం. ఇదేముందని అంటే అది కదా నిజంగా తగ్గింపు అంటే, అది కదా వాస్తవాన్ని గ్రహించుకోవడం అంటే. అలా ప్రతివారు ఆయనలాగానే సత్యాన్ని గుర్తించాలి. మామూలుగా ఏంటంటే అలాగే దండలు వేసి ఉంటారు, రకరకాలుగా ఆహ్వానం పలుకుంటారు, పొగిడేస్తున్నారు అందరూ కూడా. ఈ పొగడతల్లో ఆయన మునిగిపోలా, ఆయన ఉబ్బి తబ్బిబ్బైపోలా. ఆ పొగడతల మీద అలా నీళ్ళు చల్లేశాడు. ఆ పాలు పొగడతలు అంటే పాల పొంగులాగా పైకి వచ్చేస్తూ ఉంటాయి. వాటి మీద ఏం చేశాడు ఆయన? నీళ్ళు అలా చల్లేశాడు. అలా ఇలా ఇలా నన్ను పొగడేస్తున్నారు మీరు. ఈయన చంద్రమండలం మీద అడుగు పెట్టడం చిన్న విషయం అది. సమస్త విశ్వాన్ని సృజించినటువంటి విశ్వనాథుడే తాను సృజించినటువంటి ఒక భూమి మీదకి తాను సృజించిన మానవుని రక్షణార్థం మనిషిలా ఈ లోకానికి వచ్చేసాడయ్యా. అది కదా గొప్ప విషయం, దాన్ని కదా మనం గుర్తించాలి. నేను చంద్రమండలం మీద అడిగేట పెద్ద విషయం ఏంటది అని చెప్పేసి ఈ పొగడతలన్నీ అలా అణిచి పారేశాడండి. అలాగా ఉండాలి. ప్రభు పనిలో ఉన్నటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి పనిది. ప్రభువు హెచ్చింపబడాలి. నిజమే, ఆయన చంద్రమండలం మీద అడుగెట్టాడు. అటువంటి అతన్ని సృజించినవాడు దేవుడు, అటువంటి తెలివితేటలు ఇచ్చినవాడు దేవుడు. ఆ చంద్రమండలానికి ఇక్కడికి ఎంత దూరం ఉందో, ఎంత వేగంతో ప్రయాణం చేయాలో, ఈ కాలిక్యులేషన్ అన్నీ చేసుకోవడానికి అవసరమైనటువంటి తెలివితేటలు ఇచ్చింది దేవుడు. తను చేసిన గొప్పతనాన్నేమో పొగట్లేదు ఆయన. నేను ఇంతగా చేయడానికి నాకు జ్ఞానం ఇచ్చిన దేవుడు కదా గొప్పడు, ఆయన్ని కదా నేను కనపరచాలి. ఆయన ఇచ్చిన జ్ఞానంతో నేను చేసిన చిన్న పని బట్టి నన్ను పొగట్టడం ఏంటి మీరు? నేను చేసింది చాలా చిన్న విషయం, ఇది కదా గొప్ప విషయం. తాను సృజించినటువంటి ఈ భూగోళం మీదకి తాను సృజించినటువంటి మానవ రూపంలో దేవుడు తగ్గించేసుకుని వచ్చి మనుషుల కింద అణిగి మణిగి విధేయత చూపించి నడిచాడంట. యేసుని గురించి రాయబడింది లోకాసు వార్తలో. మరియమ్మ యోసేపులకు విధేయుడై నడిచాడంట ఆయన. ఎవరు వాళ్ళు? ఆయన చేత నిర్మింపబడిన వారు. ఆయన సృజించినటువంటి మానవుల దగ్గర సృష్టికర్త విధేయత చూపించాడు. వాళ్ళు కసురుకొని ఉంటారు, చిరాగ్గా మాట్లాడి ఉంటారు. ఏ తల్లి అయినా ఎంతగా ప్రేమిస్తుందో ఒక్కొక్కసారి అంతగా చిరాకు పడుతుంటుంది కదా, అది సహజం. అది తల్లిదండ్రులు బిడ్డలను ఎంతగానో ప్రేమిస్తారు, కానీ ఆ సందర్భాల్లో కొంచెం చిరాకు పడతారు కూడా. కాబట్టి మరియమ్మ యోసేపులు యేసుప్రభు మీద చిరాకు పడి ఉండరా? తాను సృజించిన మానవులు వారి కింద అణిగి ఉన్నాడు ఈయన, విధేయుడై ఉన్నాడు ఈయన. అది కదా గొప్ప విషయం, అది గొప్ప విషయం. తాను సృజించినటువంటి మానవుల దగ్గరకు వచ్చేసి వారికి విధేయుడై అణిగి వారి దగ్గర ఉండడం, ఇది కదా గొప్ప విషయం. నేను చంద్రమండలానికి వెళ్ళడం అది పెద్ద గొప్ప విషయం ఏంటది? అది నా సొంత జ్ఞానంతో నేనేం వెళ్ళలేదు. నన్ను ప్రేమించిన ప్రభు నాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి
అడిగి వెళ్ళగలిగాం అని చెప్పి అంత గొప్పగా ఐరనాట్ చెప్పినటువంటి సాక్ష్యం ఇది. అంటే ఎవరు తగ్గించుకుంటారు? ఎందుకు చెప్పుకుంటాం మనం ఇలా? ఆయన గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం మనం? ఇంత గొప్ప సాక్ష్యం ఇచ్చాడు ఆయన. అందరూ ఇష్టపడాల్సినటువంటి సాక్ష్యం, అందరూ ఫాలో అవ్వాల్సినటువంటి సాక్ష్యం. దేవునికి మహిమ ఇవ్వడల్లా తమ్మును తామే ఘనపరుచుకుంటున్నారు, నిజమే. భక్తి వెర్రితల్లేస్తుంది. మిమ్మల్ని బట్టే కదా నా నామం అన్యజనుల మధ్య దూషింపబడుతుందని ప్రభువు చెప్పినటువంటి వాక్యాన్ని అక్షరాల నెరవేరుస్తున్నారు. అమ్మా మీ టీవీ దగ్గర కూర్చోండి, మీరు అక్కడ ఫోన్ పెట్టుకోండి, మీ అవసరం ఏంటో నాకు చెప్పండి, నేను ప్రార్థన చేస్తాను, మీకు తగ్గిపోతుంది. ఫోన్ స్వస్థతలు, టీవీ స్వస్థతలు, ఇవే కదా. మరి హాస్పిటల్ అన్నీ మూతపడిపోవాలి కదా, ఇంకెందుకయ్యి? వాళ్ళు కరోనా టైంలో అజాపజలేరు. మన ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్నటువంటి కరోనా టైంలో మరి రావాలి కదా వాళ్ళు. వచ్చేసి ఇదిగో కరోనా నాశనం అయిపోద్ది, ఇప్పుడు మేము చేసేస్తా ఉన్నామని చెప్పేసి ఫోన్లు చేయొచ్చు కదా. అప్పుడు ఇళ్ళకే పరిమితం అయిపోయారు అందరూ, బయటికే రాలే. మరి టీవీలో స్వస్థపరిచేయచ్చు కదా. మరి అప్పుడు ఏమైపోయారు వాళ్ళు? ఇప్పుడు అన్యులు విమర్శించడానికి ఇది ఒక అవకాశం కాలేదా? అన్యులు విమర్శిస్తూ ఉన్నారు. అసలు యేసుప్రభువే స్వస్థతలకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదు. స్వస్థత ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఆయన మీద వారికి గురి కలగడం కోసం. మానవాతీతమైనటువంటి స్వస్థతలు నా ద్వారా జరిగినప్పుడు అప్పుడు నేను మానవుణ్ణి కాదు, ధర్మశాస్త్రంలో రాయబడిన మెస్సియాను నేనే అని వారు గుర్తిస్తారు అనడం కోసమే ఆయన స్వస్థతలు చేశాడు తప్ప ఈ శారీరక స్వస్థతలు చేయడానికి ఆయన రాలేదు. దాన్ని భక్సింగ్ గారు కూడా నెరవేర్చాడు. దేవుడు ఆయనకి స్వస్థత వరాలు ఇచ్చాడు. ఆయన అడిగింది దేవుడు వెంటనే ఇచ్చేసేవాడంట, తక్షణమే జరిగిపోతూ ఉండేదంట. ఈ ప్రతివారు వచ్చి ఈ స్వస్థతల గురించే ప్రార్థన చేయమంటారంట. కాళ్ళు నొప్పి వస్తుంది, మా కాళ్ళు నొప్పి వస్తుంది, తలకాయ నొప్పి వస్తుంది, ప్రార్థన చేయండి అన్నట్టు అందరూ ఇదే మొదలెడుతున్నారంట. ఆయన చాలా బాధ కలిగింది. స్వస్థత దేనికి కావాలి? హృదయానికి కదా. దాని గురించి ఎవరు అడగట్లే. నేను ప్రార్థనలో బలపడాలి, విశ్వాసంలో బలపడాలి, ప్రభు చిత్తాన్ని వెదికి నడుచుకోవాలి, ఆ రకంగా ఆత్మీయంగా నేను బలపడడం కోసం నా కోసం ప్రార్థన చేయమని ఒక్కరు కూడా అడగట్లేదు. మట్టిలో కలిసిపోయేటువంటి ఈ దేహానికి వచ్చినటువంటి రోగాల గురించి అడుగుతున్నారు తప్ప ఆత్మకు పట్టిన రోగం. యెషయా చెప్పాడు కదా, ప్రతివాడును నడినెత్తి నుంచి అరికాల వరకును పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, మెత్తన చేయబడలేదని రాశాడు. అది శరీరానికి కాదు, ఆత్మకున్న పుళ్ళు, ఆత్మకున్నటువంటి రోగాలు. కాబట్టి ఆత్మీయంగా నేను బలపడాలా, నా ఆత్మ ఆరోగ్యంగా ఉండాలా, ప్రభు కోసం పనిచేసేలా ఉండాలా, ఆయన కోసం ఎలాంటి శ్రమనైనా ఎదుర్కొనేలా ఉండాలా, ఆ రకంగా నాకు ధైర్యం కలగాల, ఆత్మీయంగా నేను బలపడ్డానికి కోసం నా కోసం ప్రార్థన చేయండి అన్నా అని అడిగిన వాడు ఒక్కడూ లేడు. ఈ శరీరం గురించి అడుగుతున్నారంట. దాంతో ఆయన ఏమన్నాడు, నేను ఇంకా స్వస్థతల కోసం ప్రార్థన చెయ్యను అని చెప్పేసి దేవుడితో చెప్పేసాయంట. దేవుడు ఇచ్చాడు స్వస్థత వరం, ఏ వరమైనా దేవుడి నుంచే వచ్చేది కదా. ఇంక నాకు వద్దు, నేను చేయను, వీటి కోసం ప్రార్థన చేయను నేను. నువ్వు చేసాలు ఇచ్చుకొని వచ్చేస్తారు ఇక్కడికి, అక్కడేమి చేయని ప్రార్థన. అలాగా ఎలా నేర్చుకున్నారో మరి నేర్చేసుకున్నారు. అనవసరం అది నువ్వులో ఏముంది, నీ విశ్వాసంలో ఉంది అంతే. ఆ నువ్వు నేర్చుకోవడం ద్వారా కూడా కొంచెం నీకు విశ్వాసం కనపడుతుంది. అక్కడ ఈ నూనె రాసుకుంటే నాకు తగ్గిపోతుంది అని ఒక నమ్మిక. దేని మీద నమ్మిక? ప్రభు మీద, నూనె మీద. ఈ నువ్వుల్లో పెద్ద వ్యాపారం అయిపోయింది ఇప్పుడు కదా. అలాగే గుడ్డలు కూడా, గుడ్డల వ్యాపారం అయిపోయింది. కర్చీపులు, బ్లెస్సెడ్ కర్చీప్స్,
ప్రార్థన చేసి ఇస్తున్నటువంటి ఖర్చు, ఈ తలకాయ పెట్టుకుని పడుకుంటే నీకే పీడకల్లు రావు, నువ్వు ప్రశాంతంగా నిద్రపోతావు. ఆ ఖర్చీపులు కొనుక్కునేది బిజినెస్, నువ్వు చేసాలు అమ్ముకునేది, ఖర్చీపులు కొనుక్కునేది. ఇజ్రాయెల్ దేశం వెళ్ళొస్తే డెడ్ సీ వాటర్ పట్టుకొచ్చి అమ్ముతారు చేసాల్లో. మృత సముద్రం నీళ్ళండి, అక్కడి నుంచి తెచ్చిన మట్టి అండి ఇది. ఇది కూడా వ్యాపారం, ప్రతీది వ్యాపారం అయిపోయింది. భక్తిని వ్యాపారం చేసేసారు. ఇలాంటి వాళ్ళ భక్తిని భక్తిగా చూసిన భక్సింగ్ గారిని విమర్శించటం, ఆయన విమర్శించేటువంటి పరిస్థితి. ఇంకేం చెప్పాడు ప్రభు? యోహాను సువార్త 10:11 వచనాలు. దొంగతనమును చేయడానికి వస్తాడు, రాడు. గొర్రెలకు జీవము కలగడానికి, వారికి జీవం సమృద్ధిగా కలగడానికి నేను వచ్చాను అని చెప్పాడు ఆయన. అంటే సమృద్ధి జీవం ఇవ్వడానికి కాపర్లా వారి కోసం తన ప్రాణాన్ని ధారపోయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కానీ దొంగ దోచుకుపోవడానికే వస్తాడు. ఈ దోచుకెళ్ళే క్రమంలో ఆ వానరు కనుక చూసేస్తే మళ్ళీ కేసు పెడతాడేమో, ఇది సాక్ష్యం అయిపోద్దేమో అని హత్య చేయడానికి వస్తున్నాడు. ముందు హత్య చేయడానికి రారు, దొంగతనానికే వస్తారు. ఆ యజమాని చూసేసాడు అనుకోండి, అమ్మో పలానావిడే నా ఇంట్లో దొంగతనం చేయడానికి కంప్లైంట్ ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? ఆ దొంగతనం నేరం కప్పిపుచ్చడానికి హత్య చేయాల్సి వస్తుంది. ఆ హత్యడు ఇంకోటి ఎవడన్నా చూశాడు అనుకోండి, మళ్ళీ ఆడి సాక్షి అయిపోతాడు. కాబట్టి ఆడిని కూడా చంపే పరిస్థితి ఎలా వెళ్ళిపోతుంది? ఇలా ఉంటున్నాయి కదా. కానీ నేను ఎందుకు వచ్చాను? నేను ప్రజలందరి కోసం, కాపరి గొర్రెల కోసం ఏ రీతిగా అయితే తన సర్వస్వాన్ని ఆరబోయడానికి ఉంటాడు. దొంగ కాపర్లు కాదు. దొంగ కాపర్ల గురించి కూడా జీతగాడని చెప్పాడు. జీతగాడే నిజమైన కాపరి. జీతగాడు ఏం చేస్తాడు? ఆ మంద మీదకి ఒకవేళ తోడేలు వచ్చిందంటే పారిపోతాడు, చెట్టు ఎక్కి కూర్చుంటాడు. కానీ నిజమైన కాపరి ఏం చేస్తాడు? అడ్డపడతాడు, దాంతో పోరాడతాడు. నేను అలాంటి కాపరిని, నేను జీతగాని కాదు. గొర్రెల కోసం ప్రాణం పెట్టేటువంటి కాపరి నేను. వాటికి సమృద్ధి జీవం ఇవ్వడానికి నేను వచ్చినటువంటి వాడని అని చెప్పాడు ఆయన. అలాగే 12వ అధ్యాయము 46వ వచనం, అది యోహాను సువార్తలో. విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండా వెలుగుగా వచ్చాను. చీకటిలో ఉన్నవాడికి వెలుగు చూపించడానికి వచ్చాను నేను. చీకటిలో ఉన్నవాడు కాళ్ళకు బంధం వేసినట్టే, ఎక్కడికి పోలేడు. మేలైనది ఉన్నా సరే దాన్ని కనుక్కోలేడు. ఆ మేలైన దాని దగ్గరికి పోలేడు, కడుపు నింపుకోలేడు, తను కాపాడుకోలేడు. ఎందుకంటే చీకటి అడ్డం దానికి. వెలుగు వచ్చినప్పుడు అన్నీ కనపడతాయి. కాబట్టి అటువంటి చీకట్లో ఉన్నటువంటి వారికి వెలుగునివ్వడానికి వచ్చాను నేను. చీకట్లో ఉండిపోవడాన్ని బట్టి తమ అందుబాటులోనే ఉన్నటువంటి మేళ్లను వాళ్ళు పొందలేకపోతున్నారు. చీకటి గదిలో ఉన్నాడు, అందుబాటులోనే ఒక షెల్ఫ్లో ఆహార పదార్థాలు ఉన్నాయి. చీకటిలో ఉన్నాడు, ఎక్కడ వెతుక్కుంటాడు? ఎలా తెలుస్తుంది ఎక్కడ ఉన్నాయో? ఆ వెతికే క్రమంలో చాలా నాశనం చేసేస్తాడు. తను కూడా గాయపడే అవకాశం ఉంటుంది. కాబట్టి కదలకుండా ఉండిపోతాడు. వెలుగు వచ్చిందనుకోండి, ఆ షెల్ఫ్లో ఎదురుకుండా కనపడదు ఫుడ్, అబ్బా ఆనందంగా వెళ్ళిపోయి చేసుకుని కడుపు నింపుకుంటాడు కదా. అలా వెలుగు వల్ల లాభం పొందుతారు, వెలుగు వల్ల సమృద్ధి జీవాన్ని సంపాదించుకుంటారు. అలా చీకట్లో ఉన్నటువంటి వారికి వెలుగు ఇవ్వడానికి, వారిని వెలుగులోకి నడిపించడానికి నేను ఈ లోకంలోనికి వచ్చాను అని చెప్పాడు ప్రభు. కాబట్టి కాపర్లైన వారందరికీ ఇదే మాదిరి కావాలా? కాపర్లైన వారందరూ ఇదే మాదిరిని వాళ్ళు ఫాలో అవ్వాలా? ఎందుకంటే యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉన్న పరుగు పందెంలో ఓపికతో మనం పరిగెత్తాలా. విశ్వాసమునకు కర్త ఆయనే, ఆ విశ్వాసాన్ని మనలో కొనసాగించేవాడు కూడా
ఆయనే. అటువంటి ఆయన వైపు చూస్తూ అంటే ఆయన ఎలా నడుచుకున్నాడు, ఆయన ఏ రీతి మాట్లాడాడు, ఏ రీతి ప్రేమ చూపించాడు, ఏ రీతి త్యాగం చేశాడు, ఇవన్నీ అనుసరించి నడుచుకోవడానికి ఆయన వైపు చూస్తూ మనం ముందుకు సాగాలని హెబ్రీ పత్రికలో మనం చదువుతాం కదా. కాబట్టి ఈ పూట అవ్వదు, 11:26 అయిపోయింది. దేవుని చిత్తం అయితే వచ్చే వారం దీన్ని మనం కంటిన్యూ చేసుకుందాం. ముఖ్యంగా చూడండి కొన్ని పాయింట్లు. ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. ఆ తర్వాత రెండవదిగా ఎందుకు వచ్చాడు ఆయన? ధర్మశాస్త్రంలోని దైవ సంకల్పాన్ని సాధించడానికి ఆయన వచ్చాడు. ఇంకా ఎందుకు వచ్చాడు? పాపులను వెదికి రక్షించడానికి వచ్చాడు. అలాగే తర్వాత నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు. అలాగే తన మందకు సమృద్ధి జీవం ఇవ్వడానికి ఆయన వచ్చినవాడు. ఆ తదుపరి చీకట్లో ఉన్నటువంటి వారికి వెలుగునివ్వడానికి ఆయన వచ్చాడు. పేతురు గారు చెప్తారు కదా, ఇదే మాట చెప్తాడు పేతురు గారు. చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయాలను ప్రచురం చేయ నిమిత్తము అంటాడు కదా. ఏర్పరిచిన చదువు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమునై ఉన్నారు అని చెప్పేసి మన గురించి చెప్తాడు ఆయన. మీరందరూ కూడా చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మీరు పిలువబడ్డారు. అలా చీకట్లో ఉన్న వారికి వెలుగునివ్వడానికి యేసు ప్రభు వచ్చాడు. దాన్ని గుర్తించి ఎవరైతే వెలుగులోకి పిలువబడతారో అలాంటి వారి పని ఏంటి? ఎందుకు వారిని దేవుడు ఏర్పరిచాడు? ఒక యాజక సమూహంగా ఏర్పాటు చేశాడు, రాజులుగా ఏర్పాటు చేశాడు. వారు ఏం చేయాలంటే ఈ చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి వచ్చిన ఆ దేవుని యొక్క గుణాతిశయాలని ప్రచురం చేస్తూ ఉండాలి. అందుకోసం వచ్చాడని చెప్పి అక్కడ పేతురు గారు చెప్పిన మాటని మనం చూసాం. కాబట్టి మిగతా విషయాలు కొన్ని ఇంకా సేవ చేయడానికి ఆయన వచ్చాడని చెప్పేసి, అలా విమోచన క్రయధనంగా తాను బలిగా పెట్టుకోవడానికి ఆయన వచ్చాడని, ఇంకా చాలా విషయాలు మనం దేవుని చిత్తమైతే వచ్చేవారం మనం కంటిన్యూ చేద్దాం. కాబట్టి దేవుడు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం మనకి తెలియపరచబడింది. కాబట్టి మన పాత్ర ఏమిటి అందులో? దీన్ని మనం గమనించుకొని ఆయన ఉద్దేశాలు మనలో నెరవేరేలా మనం జాగ్రత్త పడాలా. దేవుడి మాటల్ని దీవించునుగాక. ప్రార్థన చెప్పుకుందాము, తర్వాత ఆరాధన చేదురు. కానీ ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు మా మధ్య నుండి మీరు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనేటువంటి దాంట్లో కొన్ని విషయాలు మీరు మాకు తెలియపరిచినందుకై హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి దేవునితో కూడా ఉండడం అనేటువంటి ఒక గొప్ప భాగ్యం, దాన్ని విడిచిపెట్టకూడనటువంటి భాగ్యమని ఎంచుకోకుండా మా కోసం ఈ లోకానికి మీరు వచ్చేసారు. మా రక్షణార్థం వచ్చేసారు. మమ్మల్ని విమోచించడానికే వచ్చేసారు. నీ వెలుగును మాకు పంచడానికే వచ్చారు. నాయన, మిమ్మల్ని ఆరాధించడానికి ఎంతకంటే ఎక్కువ కారణాలు మాకేమీ అక్కర్లేదు. ఇదిగో తండ్రి, మా ప్రియులు ఆరాధించిపోతున్నారు. మీరు ఆత్మ ఉన్నారు కనుక ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి సహాయపడమని ప్రభువైన యేసునామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి 24 వరకు చదువుదాం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నూతన మరొక మారు మీ కృపాసన ఎదుకు వస్తున్నాం.
మా వెనుకల్లోనికి తేబడి లేఖన భాగాన్ని దీవించండి. లేఖనాన్ని బట్టి మాట్లాడడానికి నేను నిలబడబోతున్నాను. నన్ను కొద్ది నిమిషాలు బలపరచండి. మీ మాటలు నా నోటి నుంచి మీరే మాట్లాడుకుని మహిమ తెచ్చుకోండి. చేర్చబడిన మా పిల్లలందరిని బట్టి వందనాలు స్తోత్రాలు. కొద్ది సమయం తమ హృదయాలు చెవుల్ని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించలాగా సహాయం చేయమని ప్రభు అయిన యేసునామమున అడిగి పెట్టుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామలందరికీ వందనాలు. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మరి మన జీవితాల్లో మరొక పునరుత్థాన దినం అందున ఇప్పుడు మరొక సమయాన్ని మనకు అనుగ్రహించారు. ఈ సమయాన్ని బట్టి ఆయనకు వందనస్తులమై ఉన్నాము. మన పితరుడైన పౌలు మనల్ని ఎందుకు ఈ లోకంలో ఉంచాడో చాలాసార్లు ఈ విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. నరుని ఆయుషుడు 70 ఏళ్ళు, అధిక బలం అంటే 80 ఏళ్ళు. అయితే ఎందుకు ఇంత మట్టుకు కాలం మనల్ని ఈ లోకంలోకి ఉంచాడు అంటే ఆ మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశల వల్ల చెడిపోవు మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని, అంటే ఆది తల్లిదండ్రుల ఆజ్ఞాతిక్రమ పాపం, అది దురాశతో కూడుకున్నటువంటి పాపం. అటువంటి పాపాన్ని, ఆ మోసకరమైన దురాశ వల్ల చెడిపోయే ప్రాచీన స్వభావాన్ని వదులుకోవడం కోసము, మన హృదయాలోచనలు అవి నూతనపరచబడడం కోసము, నీతి యథార్థమైన భక్తి గలవారి దేవుని పోలికగా, అంటే అది కాండ 1:26 నుంచి ఏం చెప్పారు ఆ ప్రకారంగా మళ్ళీ మనల్ని మనం మార్చుకోవడం కోసమే ఆయన ఈ లోకంలో 70 ఏళ్ళైనా 80 ఏళ్ళైనా ఉంచాడు. చాలాసార్లు మనం చెప్పుకున్నాం, మనం ఎక్కడి వారము, ఇక్కడికి ఎందుకు వచ్చాము, ఎందుకు ఈ లోకంలో మనల్ని ఉంచాడు, 70 అయినా 80 అయినా ఎందుకు ఉంచుతున్నాడు అనే విషయాన్ని మనం మాట్లాడుకుంటూ వచ్చాం. అయితే 24వ వచనం వరకు అది జరిగింది అనుకోండి. మనలో ప్రభు దేహంలో రక్తంలో పాలు పొందడానికి ఒక అర్హత మనం సంపాదించుకున్నట్టే కదా. ఏంటంటే ఆ మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు ప్రాచీన స్వభావాన్ని వదిలేశాం. మన చిత్తవృత్తి నూతనపరచబడింది. నీతి యథార్థమైన భక్తి గలవారు అయిపోయాం. దేవుని పోలికగా సృష్టింపబడిన అనుభవంలోనికి మనం వచ్చేసాం. కాబట్టి బాప్తిస్మ స్నానం ద్వారా ఆయన కుటుంబంలోకి చేరిపోతాం. అది ఈ లోకంలో ఉన్నంతకాలం ఈ సంపాదించుకున్న దాన్ని మనం కాపాడుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ లోక మర్యాద అది చాలా ప్రమాదకరమైంది. రక్షింపబడిన తర్వాత ఈ లోకాన్ని వదిలిపెట్టిపోతే గొడవలేదు, అయిపోయింది. రక్షింపబడిన తర్వాత ఇంకే లోకంలో కొన్నాళ్ళు మనం ఉంటే ఆ రక్షణ అనుభవాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలా. లోకం లాక్కిపోయే పరిస్థితి ఉంటుంది కదా. ఎలాంటివి చోటు చేసుకునే వీలు ఉంటుందో 25వ వచనం నుంచి ఆయన రాశారు. మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాటలాడవలెను. సత్యం అంటే ఎవరు? దేవుడే కదా. నేనే మార్గమును సత్యమును అని చెప్పాడు. కాబట్టి నిరంతరము మన నోట సత్యమే ఉండాలి. కానీ ఇదే చాలా పెద్ద ఛాలెంజ్. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా ఇవే అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలా అనే దానికి కట్టుబడిపోయి ఉంటాడు. ప్రతి చిన్న విషయంలో కూడా అబద్ధం చెప్పేస్తుంటాం. పొద్దున్న లేచింది మొదలుకొని ఇదే జరుగుతూ ఉంటుంది. అమ్మ చాకెట్ ఇయ్య అని పిల్లాడు అడిగాడు అనుకోండి, ఏమంటారు? ఎక్కడ ఉన్నాయి చాక్లెట్లు లేవు. వాడిని ఫ్రిడ్జ్లో పెట్టాము, వాడు చూసేసాడు, మనం లేవంటున్నాం. అప్పుడు వాడు ఏమంటాడు? ఓహో ఇలా అబద్ధం చెప్పాలా? వాడికి అబద్ధాన్ని నూరిపోతున్నాం. మనం మాట్లాడేది కాకుండా నూరిపోతున్నాం. బాబు చాక్లెట్ ఉన్నాయి కానీ ఇప్పుడు తినకూడదమ్మా, భోజనం చేస్తాం కదా, మరి మధ్యాహ్నం స్నాక్స్ టైంలో అప్పుడు ఇస్తానే, అప్పుడు తిందుగానే అని చెప్పి ఒప్పించాలండి. అది మనం చెయ్యం. ఎక్కడున్నాయి? లేవు. అలా నోరు తెరిస్తే అబద్ధం వచ్చేస్తుంది మనకి. మన బ్రతుకులే అబద్ధాలు అయిపోయినాయి. కాబట్టి సత్యాన్ని కాపాడుకోవడం చాలా కష్టం.
అలా ఆయాచితంగా నువ్వు అబద్ధాలు చెప్పేస్తా ఉండి ఆదివారం ప్రభు పాలలో చెయ్యి పెట్టేస్తుంటే మరి ఇది ఎలా? కాబట్టి చాలా జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే భార్య భర్తతో నిజం చెప్పదు, భర్త భార్యతో నిజం చెప్పరు, ఈ తల్లిదండ్రులు బిడ్డలతో నిజం చెప్పరు, బిడ్డలు తల్లిదండ్రులతో నిజం చెప్పరు. ఏదో మాట్లాడుకుంటారు, ఏంటంటే ఏం లేదులే, ఏం లేదా, మరి మాట్లాడుకున్నావుగా కానీ చెప్పం, ఏం లేదు ఏం లేదు. అదే మాట పిల్లలు అంటారు, అదే మాట భర్త అంటాడు, అదే మాట భార్య అంటాడు, అదే మాట ఇరుగు పొరుగు వాళ్ళు అంటారు, ఏం లేదు. ఏం లేకపోతే ఏంటి, మాట్లాడుకున్నావు కదా ఇప్పటిదాకా. ఏదో ఇప్పుడు మొత్తం అంతా చెప్పకపోయినా క్లుప్తంగా ఆ విషయం ఏదో మాట్లాడుకున్నా చెప్పచ్చు కదా. చెప్తామా? ఏం లేదు అంటే అబద్ధం కదా, అది అబద్ధమే కదా. ఇలా అబద్ధం, అబద్ధాల మీదే మనం బతుకుతా ఉన్న పొద్దున్న లేచింది మొదలని పడుకునేదాకా ఒకటి అబద్ధం. చాలా ప్రత్యేకంగా చెప్పాడు ఈ మాట ఈయన కదా. ఏమంటే పరుగు వానితో సత్యమే మాట్లాడాలి అంటే అబద్ధాన్ని మానేసేయాలి. కొంతమంది నేను అబద్ధం మాట్లాడలేదు అంటారు, అలాంటి సత్యము చెప్పట్లేదు. అది కుదరదు. అబద్ధం ఆడడం మానేయాలి, సత్యాన్ని చెప్పాలి. అబద్ధం ఆడడం మానేసింది మాత్రమే నువ్వు సత్యం చెప్పినట్టు కాదు కదా. రెండు చేయాలి, అసత్యాన్ని మానాలి, సత్యాన్ని చెప్పాలి. ఇది ఒక లక్షణం చెప్పారు. చాలా ప్రమాదకరమైన చాలా షార్ప్ వెపన్ ఇది, అందరి దగ్గర ఉంది. ఇది నోరు తెరిస్తే అదే వస్తుంది ఖచ్చితంగా. దేవుని దాసంతో కూడా అబద్ధమే చెబుతారు. ఏమా ఆదివారం రాలేదేరా అంటే అసలు కారణం చెప్పరు, ఒంట్లో బాగాలేదండి, నీరసంగా ఉందండి అని. అది అసలు కారణం వేరే ఉంటుంది, అది మటుకు చెప్పరు. ఎందుకంటే ఎప్పుడు పేరెంట్కి వెళ్ళారు, సన్నిధికి మానేసి పేరెంట్కి వెళ్ళారు. ఏమా పేరెంట్ అదేంటి అంటామేమో అని ఒంట్లో బాగాలేదు. నువ్వేదో అంటున్నావు అది అని దేవుడు దాన్ని స్థిరపరిచేస్తాడు నీకు. అబద్ధం చెప్పకూడదు, నువ్వు వాస్తవం చెప్పు, చెప్పాలి. అన్న క్షమించండి, మరి ఇలాగా మా వాళ్ళు ఇలా చాలా ఇబ్బంది పెట్టేశారు, వస్తే కానీ కోరదని ఇబ్బంది పెట్టేశారు, దాని గురించి నేను అలా వెళ్ళాల్సి వచ్చింది అని చెప్పేయాలి. అతిక్రమాన్ని దాచిపెట్టేవాడు వర్ధిల్లడు కదా. కాబట్టి దాచిపెట్టేవాళ్ళు వర్ధిల్లరు, దాన్ని ఒప్పేసుకోవాలి యథార్థంగా. ఇక ఇలాంటిది రానియకుండా చూసుకోవాలి. తర్వాత ఇంకో మాట చెప్పాడు 26వ వచనంలో, కోపపడుడి కానీ పాపము చెయ్యకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటు ఇయ్యకుడి అని చెప్పేసి. అంటే కోపం సహజం, వస్తుంది కోపం, కోపం వస్తుంది. కానీ ఈ కోపం పాపం దాకా పోకూడదంట. కోపపడండి కానీ పాపం చేయకండి. ఎప్పుడు పాపం ఉంది, పొద్దుగుంకేదాకా కోపం ఉండకూడదండి. పొద్దుగుంకిన తర్వాత చీకటి వచ్చేసరికి పాపానికి బలం పెరిగిపోద్ది, చీకట్లో పాపానికి బలం పెరిగిపోద్ది. ఇక్కడ పొద్దుగుంకక ముందే ఆ కోపాన్ని వదిలిపెట్టేసేయాలి. లేకపోతే ఇంత మాట అంటాడు అన్ను, ఇంత మాట అంటాడు, ఎప్పుడు పుట్టుబొద్దురికాక మా అమ్మ నాన్న కూడా నన్ను అనలేదు అని చెప్పేసి అదే గుంజుకుని పొద్దుకుపోయింది అనుకోండి, చీకటి అయిపోయింది అనుకోండి, పాపం అన్న కూడా ఆధారంటేనే వస్తున్నాడు అనుకోండి. ఇప్పుడు ఏమనిపిస్తుంది, చీకటి చాటున పెద్ద రాయించుకుని ఇటు తలకాయ పాలు కొట్టేసి వెళ్ళిపోతున్నావు అనుకుంటాడు. అంతే, ఎవడు చెబుతాడు ఎవడు చెప్తాడు. అందుకని చీకటి పడేదాకా ఉండకూడదు, పొద్దుగుంకేదాకా కోపం ఉండకూడదు. ఉందా నువ్వు ఖచ్చితంగా పాపంలో పడిపోతావు. పాపానికి చీకటి బలం, సాతానుడు దూసుకుపోతాడు నిన్ను ఖచ్చితంగా. అపవాదికి చోటు ఇవ్వద్దు, అపవాదికి చోటు ఇవ్వద్దు. చేటడిదాకా కోపాన్ని నువ్వు ఉంచుకున్నావా, ఈ అపవాది నీతో చేయరాని పనులు చేయించేస్తాడు. మరి ఈ కోపం రాకుండా ఉందా మనకి? ఈ కోపం పొదుగుంకి లోపల పోతుందా? అది మన ఒంటికి అంటుకుపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో నా కోపాన్ని వదిలే పని లేదు అసలు. ఒకవేళ నీ కోపం ఉండి ఆ కోపం వల్ల విడుదల వేరుగా ఉండే పరిస్థితి వస్తే ప్రభు చెప్పింది ఏంటి, సమాధానాన్ని నువ్వు వెదకి దాన్ని నువ్వు వెంటాడు. ఎందుకంటే సమాధానపరచువారు ధన్యులు, అది చెప్పబడింది. ఈ కోపం సమాధానం లేకుండా చేసేస్తుంది, ఈ కోపం సమాధానం లేకుండా చేసేస్తుంది. భర్త
ఊరు బయటికి వెళ్ళి ఆలస్యంగా వచ్చాడు. ఇప్పటిదాకా ఏమో రాజకార్యాలు వెలగబెట్టొచ్చాడో అని చెప్పేసి ఈవిడకు కోపం వచ్చేది, లోపల ఉండిపోద్ది. ఇంక అక్కడి నుంచి అన్నీ మారతాయి. రోజు నడిచే నడత నడవదు, నడత మారుతుంది. ఎప్పుడు చక్కగా పట్టుకొచ్చి ఆ టేబుల్ మీద పెట్టి వడ్డించే మనిషి ఆడబెట్టేసి వెళ్ళిపోతాడు. గ్లాసులో నీళ్ళు అయిపోయినా మళ్ళీ ఇంకెవదో పట్టించుకోదు. ఇక ఎందుకు? దాని కోపం ఉండిపోయింది. అప్పుడు ఏమైంది? భార్యాభర్తల మధ్య సమాధానం లేకుండా చేసేసింది. ఇప్పుడు ఒక అడిగేసింది, అవతలోడు ఇంకో 2 అడుగులు వేస్తాడు. పెరుగుద్దా తగ్గుద్దా? పెరిగిపోతుంది. నీ కోపానికి కారణం అంటూ చెప్పేయాలి. చెప్పేస్తే సమాధానం అయిపోద్ది. అక్కడ సమాధానం చెప్పేస్తాడు, అది క్లియర్ అయిపోద్ది. అది చెయ్యం, అలాగే ఉండిపోతుంది. ఆ కోపం అలా ఉండిపోద్ది. 2-3 రోజులు కూడా, వారం కూడా మాటలు లేకుండా గడిచిపోయే రోజులు ఉంటాయి. దీనివల్ల సాతానుకు చోటు వచ్చేది. అందుకని అపవాదికి చోటు ఇవ్వద్దు. మీ కోపాన్ని ఏం చేయాలంట? పొద్దుగుంకే దాకా ఉంచుకోకూడదు. ఇంకా దొంగలు వాడు ఇక మీదట దొంగలకు అక్కరగల వారి పంచి పెట్టడానికి వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడాలి. అలాగే వినువారికి ఏం చేయాలంటే మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానీయకుడి. వినువారికి మేలు కలుగునట్లు మన మాట అవతలోనికి సంతోషకరంగా ఉండాలి. ఆ మాట వారికి వినసొంపుగా ఉండాలి. వాళ్ళ మనసును చక్కగా ప్రశాంతంగా ఉంచేలా ఉండాలి. ఎప్పుడు కూడా విశ్వాసి నోరు తెరిస్తే ఆ వచ్చే మాట ఎలా ఉండాలి? అవతలుడు కోపంగా ఉన్నా సరే ఆ కోపం పూర్తిగా చల్లారిపోయి సమాధాన పడేలా ఉండాలి. అవతలుడు దుఃఖంలో ఏడుస్తూ ఉన్నా సరే ఆ ఏడుపును ఆపేసి సాంతన పొందేలా ఆ మాట ఉండాలి. అలాగే నిరాశ నిస్పృహలో కృంగిపోయిన వాడు కూడా ఆశను పుట్టించేదిగా మన మాట ఉండాలి అంటాడు. మీ మాట ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్టు రుచికరంగా ఉండాలి. ఇదన్నీ మనకు చెప్పబడ్డటువంటి మాటలు. కాబట్టి బల్లలో ఎవరు పాలు పొందడానికి సిద్ధపడుతూ ఉన్నారో ఇంకా చాలా ఉన్నాయి. మనకి టైం అయిపోతుంది కదా. మరి ఇది టైం 1 గంట పెట్టుకోవడం వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఈ బల్ల వర్తమానం ఎక్కువగా మనం ముందుకు వెళ్ళట్లే. ఏది మొదటిసారిగా కొన్ని మాటలు చెప్పుకొని ముగించేసుకుంటున్నాం. దాటిందనుకోండి, షుగర్ వచ్చిన వాళ్ళు ఉంటారో అంతసేపు ఉంటే ఎలాగా చెప్పండి కదా, గమ్ముని ముగించమని ఇలాంటి సలహాలు వస్తాయి. అలాంటి వాళ్ళు ప్రభు పనికి ఆటంకం కలిగించేవారుగా ఉన్నారు. అంతగా ఇబ్బంది ఉంటే లేచి వెళ్ళిపోవచ్చు. వాళ్ళని ఎవరు ఇక్కడ బలవంతంగా కూర్చోబెట్టరు. వాళ్ళు పోకుండా మళ్ళీ ఇలాంటి డైలాగులు, ఇలాంటి మాటలు. ఇప్పుడు వాళ్ళు నేరుగా నాతో చెప్తారంటే నాతో చెప్పరు. మళ్ళీ ఇంకొకళ్ళ దగ్గర పోనీ వాళ్ళైనా అదేంటమ్మా అలా అంటావు, తప్పు కదా, నీకు ఇబ్బంది అయితే నువ్వు వెళ్ళిపో అని చెప్పరు. నా దగ్గర మోసుకొస్తారు. మళ్ళీ ఇలా అంటున్నారండి. నీకు లేదా బాధ్యత? నువ్వు చెప్పవా? కంప్లైంట్లు ఏమీ మా దగ్గరికి తేకండి, మీరే సమాధానం చెప్పాలా. చెప్పకపోతే మేలకుండా ఊరుకోండి. అంతేగాని మళ్ళీ అటు ఇటు తిరిగి మళ్ళీ మా దగ్గర తీసుకొని రావడం అంటే మీద తప్పేమీ లేదు. అయితే గీత ఏమైనా ఉంటే దేవుని దాసుని మీదే తోసేయాలి. లోపల అలాంటి ఉద్దేశం ఉన్నప్పుడు ఇలాంటివన్నీ వస్తుంటాయి. ఒక సహోదరి లేకపోతే సహోదరుడు ఏదన్నా వేరే మాట మాట్లాడితే నువ్వే సమాధానం చెప్పాలి. నీకు ఆ బాధ్యత లేదా? ఇది మన ఇల్లు కదా. ఇది ఎందుకంటే దేవుడిచ్చే ప్రేరణ బట్టి ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్తుంటుంది. అలాంటప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడితే వాళ్ళు ప్రభు పనికి చెరుపు చేసువారు కాబట్టి వాళ్ళు నష్టపోతారు. అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు? నిజంగానే షుగర్ ఉండిపోయి షివరింగ్ వచ్చేస్తుంటే లేచి వెళ్ళిపోయి బయటకు వచ్చి ఏమైనా తినచ్చు. ఎందుకు వెళ్ళాను అని ఏమైనా అడుగుతారా? అంతేగాని మొత్తం ఆపేయమంటే నీ ఒక్కరి కోసం మొత్తం ఆపేసేయాలి.
దేవుడు మాట్లాడడం మానేయాల? ఇలాంటివి సరైనవి కావు. మీ ఆత్మీయ జీవితానికి అస్సలు మేలుకరం కాదు. అలాంటి వాళ్ళు ప్రభు బలంలో పాలు పొందే అర్హతే వారికి ఉండదు. ఎందుకంటే ప్రభు పనులు చెడగొట్టువారు వారు. అలా ఉండకూడదు. ఖచ్చితంగా అలా ఉండకూడదు. నీ నోటి వెంట ఎలాంటి మాట రావాలి? ఓ మంచి మాట రావాలా, చెడు మాట కాదు. ప్రభు పనిని పాడు చేసే మాట రాకూడదు. నీ అవసరత నీకుంటే మౌనంగా లేచి నువ్వు వెళ్ళొచ్చు, తప్పేం లేదు. దాన్ని ఎవరు తప్పు పట్టరు. ప్రభు మరి జరుగుతూ ఉంటుంది. దాన్ని ఆపేయాలంటే అలా అడ్డుకోకూడదు. చల్లండి, ఇలాంటివి మనకి చాలా ఉన్నాయి కదా. సమస్తమైనటువంటి ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సమస్తమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణ హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఈ లక్షణాలు మనకుంటే కానీ త్యాగమూర్తి, ప్రేమమూర్తి అయినటువంటి ప్రభు యొక్క దేహానికి సాదృశ్యమైన రొట్టెలో, ఆయన రక్తానికి సాదృశ్యమైన రసంలో పాలు పంపులు పొందే అర్హత మనకి ఉండదు. ఈ లక్షణాలు ఒకవేళ ఎక్కడైనా మనం తప్పేసామా, ఎక్కడైనా మీరి నడుచుకున్నామా, ఒకసారి ఏం చేయాలి? ఆలోచించుకోవాలి. ఎక్కడైనా నేను కోప్పడ్డానా, ఎక్కడైనా సమాధానం లేకుండా చేశానా, ఎక్కడైనా దయ లేకుండా ప్రభువు తగినట్టు నడుచుకోకుండా కఠినంగా నేను నడుచుకున్నానా, అని ఒకటి అబద్ధాలు వచ్చాయా, ఒకవేళ అల్లరిలో పాలు పొందానా, ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలా. మన హృదయం మించినటువంటి అర్థం మరొకటి లేదు. నీ హృదయాన్ని ఒక్కసారి జాగ్రత్తగా చూసుకుంటే ప్రతి స్పాటు కనపడదు. ఎక్కడ మనం తప్పాము, ఎక్కడ దేవుని చిత్తానికి విరుద్ధంగా నడుచుకున్నాము, అవన్నీ తేటగా చెప్పొద్దు మన హృదయం. మన హృదయం మించినటువంటి సాక్షి ఇంకెవరున్నారు? ఎవరు లేరు. బయట వాళ్ళకి ఎవరికి తెలియదు, దేవుడికి తెలుసు, నీకు తెలుసు, అంతే. ఒకసారి వాటిని జ్ఞాపకం చేసుకుని ఆ విషయమే ప్రభు దగ్గర మనం ఒప్పుకోవాలా. నన్ను ఇలాంటి విషయం, ఈ సమయంలో ఇలాంటి విషయంలో నేను తప్పాను, నది కోపాన్ని ప్రదర్శించాను, అసత్యాన్ని అని మాట్లాడాను, నా మాట కొంచెం కటువుగా ఉంది, ఇతరులను బాధ పెట్టేదిగా జరిగింది, నువ్వు రుచికరంగా ఉండాలని చెప్పావు కానీ అంత రుచికరంగా లేవు, సమాధానాన్ని పోగొట్టేలా నేను మాట్లాడేసాను, దయతో క్షమించిన ఆయన ఇంకెప్పుడు ఆ రీతిగా నేను మాట్లాడకుండా నాకు సహాయం చెయ్యి, నన్ను స్థిరపరచు అని చెప్పేసి దేవుని దగ్గర చెప్పేసి ఒప్పుకొని అప్పుడు కనికరింపబడి ప్రభు బల్లలో మనం పాలు పంపులు పొందుతుంది మనకు మేలు. దేవుడి మాటల్ని దీవించునుగాక.